బైబిల్ స్టడీలో ముందుకెళ్తున్నాం. సో ఈ వారం నుంచి దాదాపు ఒక 7-8 వారాలన్నా కనీసము మనము చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మీద నేర్చుకోబోతున్నాం, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. సో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన బైబిల్లో. మనకు కావలసిన విశ్వాసం తర్వాత ఈ యొక్క భాగం చాలా ఇంపార్టెంట్. ఆర్థిక ఆశీర్వాదము, ఐశ్వర్యం కలిగి ఉండడము ఒక క్రైస్తవుడు దేవుని యొక్క హృదయవాంఛ. సో నేను నమ్ముచున్న ఈ యొక్క సిరీస్లో ఒక 7-8 వారాలు నేర్చుకోబోతున్నాం. కాబట్టి తప్పకుండా ఇంతవరకు మీ వంశ పారంపర్యంగా వస్తున్న ఏ బీదరికమైన ఈ సిరీస్ తర్వాత ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే ఆ యొక్క వంశ పారంపరమైన బీదరికము విరిగిపోవునుగాక, మీరు దీవించబడుదురుగాక, ఐశ్వర్యం కలిగి ఉందురుగాక, మీకు దేవుడు గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చునుగాక, మీరే ఇతరులకు ఐడియాలు ఇచ్చుదురుగాక, మీరు ఐశ్వర్యంలో అత్యధికంగా అభివృద్ధి చెందుదురుగాక, అప్పిచ్చేవారుగా ఉందురుగాక, అప్పు తీసుకునేవారుగా కాక అప్పిచ్చేవారుగా ఉందురుగాక. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడు హైగా ఉండునుగాక, మీ ఇంట్లో బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉండునుగాక. సో అది యొక్క సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరు తప్పకుండా వినాలి. ఒకే వారంలో ఇది చెప్పే కాదు, ఎందుకంటే టైం బట్టి. సో చాలా కొత్త విషయాలు ఉంటాయి, కొన్ని పాత విషయాలు ఉంటాయి, ఎందుకంటే దాదాపు మనము ఎప్పుడు ఈ విషయాల మీద కేంద్రీకరిస్తూ ఉంటాం కాబట్టి. సో అందుకనే నేను ఈ యొక్క సిరీస్ని చాలా తప్పకుండా వినాలా. ఓకే, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. సో భయపడద్దండి. ఫైనాన్స్ గురించి ఎప్పుడు చర్చిలో లేకుంటే ఏ చర్చిలోనో ఫైనాన్స్ అంటూనే పాస్టర్ వెంటనే వచ్చి ఆలోచన ఏంటిమా, మా నుంచి డబ్బులు లాక్కుని ఏమని చేస్తాను. నీ నుంచి ఎప్పుడు 10 ఏళ్ళలో నేను డబ్బులు లాక్కోలా. ఒకేసారి నేను చర్చి కట్టేటప్పుడే మీకు బై ఆర్డర్ అంటారు, ఏమంటారు దాన్ని, ఇచ్చే తీరాలా అన్నట్లుగా మీకు మెసేజ్ పెట్టా. అంటే ఇచ్చే తీరాలన్నట్టు కాదు, మీ ముందర పెట్టాను. ఎంతో సంతోషంగా మీరు ఇచ్చారు. ఇప్పుడు మీరు కూర్చున్న యొక్క మందిరాన్ని ఎంతో సంతోషంగా ఇచ్చారు. కాబట్టి ఈ చర్చిలోకి ఎవరు వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఎంతోమంది వచ్చారు, పాస్టర్స్ ముఖ్యంగా. మీరు ఉండరు కానీ అందరూ మెచ్చుకొని పోతారు. ఇక్కడికి వస్తే చాలు. లైక్ చాలామంది పాస్టర్స్ కూడా నాకు అడిగారు కూడా, ఎట్లా కట్టారు మీరు, ఎట్లా చాలా బాగున్నట్లుగా. సో అందుకనే ఈ మందిరం దేవుడిచ్చిన వరం మనకు. నిజంగా ఊహించలేదు నేనైతే, జస్ట్ అనుకున్నాము, మనకు దేవుడు ఇచ్చాడు. మరి ఈ స్థలాలు 2 కూడా కొనగలిగాం కాబట్టి. సో డబ్బు అడిగేదానికి కాదు ఈ సిరీస్ స్టార్ట్ చేసినది నేను. సో అందుకే సంతోషంగా వినండి. అర్థమైందమ్మా? నవ్వుకుంటూ వినాలా. ఓకే. ఒక చర్చిలో 2 సూత్రాలు ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లరా. ఒకటి నేను ఎప్పుడు చెప్పలేదేమో మీకు, బహుశా ప్రతి చర్చికి, ప్రపంచంలో ఏ చర్చ్ అయినా కూడా ఈ 2 గుణాలు విశ్వాసులకు ఉండాలి పిల్లరా. ఆ చర్చిలోకి వచ్చే వాళ్ళకి మీకు ఉండాలి ఈ గుణాలు, ఈ 2 గుణాలు ఎప్పుడు. మొదటిది, ఎప్పుడు నవ్వుతూ వినాలి వాక్యము. అమ్మ అర్థమవుతుందా? ఎందుకంటే మీరు నవ్వుతూ వింటేనే పాస్టర్కి డిస్కరేజ్మెంట్ రాదు. కానీ మీకు ముందు చెప్తాను, నన్ను మీరు ఎవరు డిస్కరేజ్ చేయలేరు. నేను ఆల్రెడీ పంపై వస్తాను ఇంటికి, మీరే డిస్కరేజ్ కావాలని నేను ఎప్పుడు. కానీ ఒక సూత్రం ఏంటంటే 2 పాయింట్స్ ఎప్పుడు కూడా బైబిల్ జ్ఞానులు కానీ ప్రతి సంఘంలో 2 ప్రిన్సిపల్స్ ఎప్పుడు పెట్టుకోవాలి. మీకు కూడా ఉండాలా, ఎప్పుడు నవ్వుతూ వినాలా. ఏమంటారు సుధాకర్ బ్రదర్, సుధాకర్ పౌడర్ గిరి కొట్టుకొచ్చారు ఈరోజు, ఆఫీస్ నుంచి వచ్చారు మీరు. సో అయినా నవ్వుతున్నారు పాపం, గుడ్. సో నవ్వుతూ ఉండాలా మీరు, ఎప్పుడు నవ్వు ఫేస్ కనపడాలా. మీరు నేనున్నాను కానీ నాతో దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఓకే. సో మీకు ఒకవేళ నవ్వు రాకున్నా ఆయన మీ జీవితంలో ఏం చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకొని మీరు నవ్వుతూ ఉండాలా. ఎప్పుడు నవ్వు ఫేస్ పెట్టాలి పిల్లరా. దట్స్ గుడ్ సైన్. అబ్రామ్ బ్రదర్ ఒకసారి నవ్వండి బ్రదర్. లేకుంటే చాలామంది ఎప్పుడు ఇడిచి పెడతావా బాబు అన్నట్లుంటారు. వద్దు, ప్లీజ్ నవ్వుతూ ఉండండి. ఓకే. సెకండ్ ప్రిన్సిపల్ ఎప్పుడు ఒక చర్చిలో
రెస్పాండ్ కూడా కావాల పిల్లరా. ఆ సంఘము చాలా ఉద్యోగంగా ఉంటుంది. ఓకే, ఈ అలవాటు వేసుకోండి. ఇది తెలియక కాబట్టి మీరు వేసుకోలేదమ్మా. చాలా మీరు ఆఫ్రికన్ కంట్రీస్లో మీరు చర్చెస్లో పోతే వాళ్ళు చాలా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎట్లంటే మీరు చూస్తే వాళ్ళు పాస్టర్ ప్రీచ్ చేసేటప్పుడు ఆమీన్ అని పలుకుతూ ఉంటారు. ఆమె అర్థమవుతుంది. ఎప్పుడైనా చూసారా కదా? చాలా చర్చెస్లో, ఇండియన్ చర్చెస్లో కూడా ఉన్నాయి. ఈ మధ్య ఇండియన్ చర్చెస్ కూడా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కొన్ని చర్చెస్లో గట్టిగా ఆమీన్ అని చెప్తుంటారు అనమాట పాస్టర్ ప్రీచ్ చేస్తూ ఉంటే. కొన్ని చోట్ల లేచి నిలబడతారు. మీరు వెస్ట్రన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తే లేచి నిలబడతారు. ఎందుకు చేస్తారు తెలుసా అట్లా? ఎస్, ఆ చర్చిలో ఆ పాస్టర్ నేర్పించాడు. చాలా మంచి సైన్. రెండు ఇండియన్ కాంటెక్స్లో అది ఏదో పెద్ద పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా స్టేట్స్లో, ముంబై, ఢిల్లీ లాంటి చర్చెస్లో, బెంగళూరులో నేను చూస్తాను నిలబడి రెస్పాండ్ చేస్తుంటారు. ఏం తెలుసు దానికి అర్థం? అసలు ఆమీన్ అంటే అర్థం ఏంటి? యా, నేను ప్రీచ్ చేసేటప్పుడు ఏదన్నా మీకు, ఇప్పుడు మీరు ఆమీన్ అన్నారు ఇప్పటివరకు, దానికి అర్థం ఏం తెలుసా? ఇది నా జీవితంలో జరుగునుగాక. ఎస్, అందుకే చర్చెస్లో చెప్పేది ఇది. మీకుండాలి అలవాటు. నేను చెప్పాల్సిన పనేలా. మీకు ఏదన్నా వాక్యం కూడా వినేటప్పుడు ఇతరులు, నీ పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నీ పక్కన వాళ్ళు దానికి రెస్పాండ్ కాకపోవచ్చు, నువ్వు అన్నావు అనుకో ఆమీన్ తండ్రి, ఎస్ అన్నావు అనుకో, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ స్వరాన్ని వింటానాడు. ఏమైంది? బైబిల్లో ఏం రాయబడింది? ఇద్దరు అంగీకరిస్తే, మీరు చూసి బైబిల్లో ఇద్దరు అంగీకరిస్తే దాన్ని దేవుడు ముద్రిస్తాడు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించే మాట్లాడుతున్నాడు సేవకుని ద్వారా. మీరు ఎస్ అన్నప్పుడు, ఆమీన్ అన్నప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు దేవునితో. నిలబడినప్పుడు దానికి ఏం గుర్తో తెలుసా? నేను ఇప్పుడు ప్రీచ్ చేస్తానే ఆ వాగ్దానం మీద నిలబడతాన్నా, ఇది నాకు కావాలా, ఇది నేను ఒప్పుకుంటున్నాను దీంతో, అందుకే నిలబడి రెస్పాండ్ అవుతా అంటారు. సో మన దేశంలో చాలా విషయాల్లో కొద్ది వెనకలు ఉన్నాం అనుకోండి, ఎందుకు ఊరికి నిలబడతారా అనుకుంటాం మనము. లేదు, స్పిరిచువల్ మీనింగ్ ఉంది. అర్థమైందా? దేవుని చేతులు ఎత్తడం మీనింగ్ ఉంది. మోకరు వెళ్ళడం దానికి అర్థం ఉంది ఆత్మీయ లోకంలో. ఆత్మీయ లోకంలో మన యొక్క పాస్చర్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లరా. స్పిరిట్స్కి తెలుస్తూ ఉంటాయి. నువ్వు నిలబడినప్పుడు స్పిరిట్స్కి తెలుస్తాయి, ఈ వ్యక్తి ఆ వాక్యంతో ఏకీభవించాడు, ఆ వాక్యం ఈ బిడ్డ జీవితంలో, ఈ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతుంది. దూతలు నిన్ను చూస్తున్నారు. అదే సమయంలో ఈవిల్ స్పిరిట్స్ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. మీరు అనుకోద్దండి టాప్ ఉంది కదా, ఎవరు చూడరు, ఎవరు కనపడం మేమని. అసలు మీరు మనుషులకు కనపడరు. దేవుని ఎదుట, దూతలు ఎదుట, దురాత్మలు ఎదుట ఏది టాప్ గీవేమి ఉండదు. మీరు కంప్లీట్గా కనపడుతూ ఉంటారు. మీ ఆలోచనలు అర్థమవుతాయి వాటికి. సో మీరు నిలబడడం కానీ, ఆమీన్ అనడం కానీ అలవాటు చేసుకోండి. మంచిది అది. యా, చాలా మంచిది అది. ఈవెన్ ప్రైజ్ వర్షిప్లో ఇక్కడ పిల్లలు చేసేటప్పుడు ఆమీన్ అని చెప్పడం చాలా అవసరం. చాలాసార్లు నిలబడి రెస్పాండ్ చేస్తారు, అది కూడా అవసరం. ఓకే, సో ఇది తప్పేం కాదు. ఓకేనా? అందుకని ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అన్నప్పుడు ఏదో చేయబోతున్నాడు ఈయన 5-6 వారాల్లో మా నుంచి పీక్కుంటాడా డబ్బులు అనుకోద్దండి. అస్సలు ఆ పనే చేయము. కానీ ఈ 7-8 వారాలు ఇంటే మాత్రము మీరే వద్దన్నా ఇస్తారు పిల్లరా. ఓకే, దేవునికి. ఓకే, గుడ్. కానీ ఒక భాగం చాలా వెనకబడి ఉన్నాం మనము. అది ఇప్పుడు చెప్పను నేను, మీరు వినే కొద్దీ మీకే తెలుస్తుంది ఏ ఏరియాలో మీరు వీక్గా ఉన్నారో. ఓకే, దేవునికి ఇచ్చేదానికి పెద్ద సంగతి ఏం కాదు, అర్థమైంటుంది మీకు. అందుకే కొంతమంది దగ్గర డబ్బులు లేవు. ఓకే, సో నేను ఈ యొక్క సిరీస్లో ఎందున ఇది మీరు అయిపోయిందరూ శ్రద్ధగా విండే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు, నువ్వు గొప్ప స్థితిమంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు జీరో అయి ఉండొచ్చు ఈరోజు. ఎక్కడి నుంచి ఏది లేకుండా జస్ట్ సున్నా అయి ఉండొచ్చు నీ జీవితంలో. ఈరోజు నీ దగ్గర 10 పైసలు లేకుండా ఉండొచ్చు నువ్వు. నేను చెప్పేది దేవుని వాక్యం నుంచి వింటే నువ్వు ఎంత గొప్ప ఐశ్వర్యాన్నైనా నీ జీవితంలో నువ్వు సృష్టించగలవు. విడిచిపెట్టండి పెద్దల ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తి, అది కాదు నేను మాట్లాడతాను. ఈరోజు నీ దగ్గర ఏం లేకున్నా, ఈవెన్ నీకు భవిష్యత్తులో ఏం కనపడుకోకున్నా కూడా దూరం వరకు నువ్వు వింటే నువ్వు నీ జీవితంలో నువ్వు ఐశ్వర్యాన్ని సృష్టించగలవు. నువ్వు అంత శక్తి,
అంత అభిషేకం, అంత సామర్థ్యం కలిగిన వ్యక్తివి నువ్వు ఒకవేళ యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి ఉంటే, అది ఒక్కటే కండిషన్. అది ఉంటే నువ్వు ఈ భూమి మీద ఎన్నడే కానీ డబ్బు లేనివాడుగా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకున్నావు ఈరోజు అలా అంటే జ్ఞానం లేక. సో ఆ జ్ఞానాన్నే నేను నేర్చుకోబోతున్నా. ఓకే, మీరు చూసినట్లయితే పిల్లరా, ఓకే గుడ్. సి ఈ ప్రాస్పెరిటీ అన్న, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అన్న, ప్రాస్పెరిటీ ఐశ్వర్యం అన్న, ధనం అన్న, సో అది ఒకే సబ్జెక్టే. ఇవన్నీ నేను అప్పుడప్పుడు వేరే వేరే పదాలు పడతాను. సో చాలామందికి ఈ పదం అంటేనే ఎలర్జీ పిల్లరా. ఎవరికి? అన్యులకు కాదు, క్రైస్తవులకి. చాలామంది అనుకుంటారు అసలు చర్చిలో ప్రీచ్ చేయకూడదు బ్రదర్ అని. మీకు తెలుసా, ఇదే అనంతపురం పట్టణంలో చాలా చర్చెస్లో ఈ పదమే ఎత్తారు. ఏదైనా అట్లా రావచ్చేమో కానీ ప్రీచింగ్లో, కానీ క్లియర్గా దీని గురించి ప్రీచ్ చేయడం అనేది నా జీవితంలో, నేను ఎన్ని చర్చెస్లో ఉండడం కానీ, ఈవెన్ నేను చాలా చర్చెస్లో నేను పోయాను. అంటే లైక్ ముందు జీవితంలో లైక్ చాలా చర్చెస్ అంటే చర్చ తిరిగేవాడిని కాదు నేను. జస్ట్ ఐ మీన్ లైక్ మొబైల్ అనుకోండి, లేకుంటే ఎట్లన్నా విన్నాను, చూశాను, కానీ చెప్పరు దీని గురించి. ఎందుకంటే తెలుసా, ఇదేదో అవసరం లేని సబ్జెక్ట్ అనుకుంటారు. ఇది ప్రీచ్ చేయకూడదు అనుకుంటారు. డబ్బు గురించి, ఐశ్వర్యం గురించి, ధనం గురించి. మీకు తెలుసా ఒక విషయం, యేసు ప్రభువు అతి ఎక్కువగా ప్రీచ్ చేసింది ఏ విషయంలో తెలుసా? ఏ విషయం గురించి తెలుసా? డబ్బు గురించి. స్వర్గం కంటే ఎక్కువగా, నరకం కంటే ఎక్కువగా, ఆరోగ్యం కంటే ఎక్కువగా యేసు ప్రభువు తను ప్రీచ్ చేసిన ప్రీచింగ్లో ఈ భూమి మీద డబ్బు గురించి ఎక్కువ మాట్లాడేది ఆయన. చర్చి ఈరోజు దాని గురించి మాట్లాడదు. చూడండి, అంటారు ప్రతి 6 వాక్యాలకు ఒకసారి యావరేజ్గా యేసు ప్రభు డబ్బు గురించే మాట్లాడాడు. యావరేజ్. అందుకే డబ్బు గురించి చర్చిలో ప్రతి క్రైస్తవుడికి క్లియర్గా అర్థమై ఉండాలి ఏంటి డబ్బు అని. ఏం దానికి సంబంధించిన వేర్లతో సహా నువ్వు లోపల నీకు ఉండాలి, జ్ఞానంతో నిండి ఉండాలి డబ్బు విషయం. అందుకే యేసుప్రభు ప్రీచ్ చేసిండేది దాని గురించి. సో చాలామంది అనుకుంటారు డబ్బు గురించి ప్రీచ్ చేస్తే చెడిపోతారనో, దేవుని దూరం అయిపోతారనో, డబ్బు ఉంటే ఏదో చెడిపోతారనో. నువ్వు అంత అబద్ధం, తప్పది. నువ్వు వచ్చి వింటా ఉండు రోజు, ప్రతి శుక్రవారము. నువ్వు డబ్బుని ఎప్పుడు ప్రేమించావు, డబ్బు ఎప్పుడు కాళ్ళ కింద పెడతావు. నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తావు. దేవుడు తల మీద పెట్టుకుంటావు, డబ్బుని కింద పెట్టుకుంటావు నువ్వు, కాళ్ళ దగ్గర. దాని స్థానము దానికి ఇస్తావు నువ్వు. కానీ ఇది వినుకోకుంటేనే నువ్వు డబ్బుని తల మీద పెట్టుకుని దేవుణ్ణి పక్కన పెడతావు. అందుకే ఇది వినాలి నువ్వు. దీన్ని నువ్వు వచ్చి విను. నువ్వు డబ్బు కంటే దేవుడు అంటే నీకు చాలా ప్రీతి ఏర్పడుతుంది, చాలా ఇష్టం ఏర్పడుతుంది. నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు దేవునిలో. డబ్బు గురించి నీకు చదివించినప్పుడు, నీకు నేర్పించినప్పుడు అంతుంది దీంట్లో పిల్లలు. కానీ సాతాను ప్రజలకు దీని గురించి దూరం పెడతాను, ముఖ్యంగా క్రైస్తవులకి. నేను చూసాను గొప్ప అభిషేకింపబడిన దైవజనులు, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు, ఈవెన్ పెద్ద మినిస్ట్రీ కలిగిన వాళ్ళు, అన్య భాషలు మాట్లాడేవాళ్ళు. శామ్ నువ్వు ముందర చూడాలా, కింద చూడద్దు, ముందర చూడు, నా దిక్కు చూడు. వాళ్ళు కూడా ఈ యొక్క టాపిక్, ఐ మీన్ ఫైనాన్స్ గురించి, ఐశ్వర్యం గురించి వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు అలా అని. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే సంఘం అంతా తప్పుదారులు పోతుంది పిల్లరా. కానీ వాళ్ళు చాలా భారం కలిగిన వారు, మంచి వాళ్ళు. ఈ ఏరియాలో వాళ్ళు బీదరికం మంచిది అని ఆ యొక్క సెన్స్లో ఉంటారు. వాళ్ళు ఆ యొక్క తలంపుల్లో జీవిస్తూ ఉంటారు. అందుకే సంఘానికి దీని దగ్గరికి రానియరు, ఐశ్వర్యం దగ్గరికి. వాళ్ళు అనుకుంటారు డబ్బు ఉంటే క్రైస్తవులు చెడిపోతారని, డబ్బు లేకుంటే దీనత్వం ఉంటుందని, డబ్బు లేకుంటే దేవుని దగ్గర ఉంటారని, డబ్బు లేకుంటే దేవుణ్ణి ఎక్కువగా భక్తి కలిగి ఉంటారు దేవునితో, డబ్బు ఉంటే దేవునికి దూరం అయిపోతారు, గర్వం వస్తుంది, చెడిపోతారని. ఎగ్జాక్ట్లీ అబద్ధం అది.
ఈరోజు ఎంతమంది క్రైస్తవ బిడ్డలు, ఆయన అంటాడు నీకోసం ఆకాశం తెరిచి ఉన్నాను నేను, ఇక్కడ కింద భూమి మీద అంటున్నారు అది తప్పు అని. నేను చూశాను పిల్లరా, కోట్ల కాస్తుంది వాళ్ళ దగ్గర, కానీ చాలా మంచివాళ్ళు వాళ్ళు. మీరు నాకు తెలియదు కానీ నేను విన్నా ఇది, ఐ డోంట్ సే దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్ అని. టాటా గురించి విన్నా. వీళ్ళిద్దరూ ఒకటేనా ఎవరు కూడా తెలియదు నాకు సరిగా. నేను అంటాను చాలా హంబుల్ వ్యక్తి అని విన్నా. ఐ డోంట్ నో మళ్ళీ. అమ్మా ఓకే, అట్లీస్ట్ అన్యుడైనా కూడా కొంతమంది తెలుసా వేసుకునే బట్టలు కూడా ఉండవు, ఎంత కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు, అది ఏమంటుందండి, గర్వం ఉంటుందో తెలుసా, గర్వం. అబద్ధం ఇది. డబ్బు ఎక్కువ ఉంటే గర్వం వస్తుంది, డబ్బు లేకుంటే దీనత్వం వస్తుంది. పచ్చి అబద్ధం ఇది. డబ్బు లేని వాళ్ళు కూడా ఎంత గర్వంగా ఉంటారు తెలుసా మీకు. కొంతమంది అడుక్కు తినే వాళ్ళు తీరిపోండి, మీరు చిల్లర ముఖం మీద కొడతారు నీకు తీసిపోయేదేను అని. అబద్ధం ఇది. ఊరికే డబ్బు ఉంటే పిల్లరా, మీకు తెలుసా బీదరికం ఎంత నీచమైందో. మీరు ఇక్కడ ఉండోళ్ళు అన్నది నాకు తెలుసు. మీరు ఎవరు చూడలేదు స్లమ్ని. ఎప్పుడైనా స్లమ్కి పోయారా? స్లమ్ అంటే తెలిసే ఏమంటుందని తెలుగులో మురికివాడలు చూసారు ఎప్పుడన్నా? ఈడేంది మురికివాడలు లేవు అనంతపురంలో. నేను మురికివాడలు నా కడుగు నేను చెప్తాను. నేను మీకు ఢిల్లీలో ఎట్లా చోటుకి పోయామంటే మేము సేవకి, కుక్క మనిషి ఒకే కుప్ప తొట్లో నుంచి తింటా అంటారు. అట్లా చోట మేము చూసాం. మేము ఉన్నాం ఆ ప్రాంతాలకు తిరిగాం. మేము చిన్నది జోపిడి మాదిరి ఉంటుందండి. దాంట్లో పిల్లరా భర్త భార్య 2-3 పిల్లలు అంతా ఆడే పడి ఉంటారు. అట్లే పశువులు, కుక్కలు, జంతు అన్నీ. ఐ మీన్ లైక్ భయంకరమైన బీదరికం శాపం. ఇది సైతాన్ ద్వారా వచ్చినది లోకంలోకి. దురాత్మలు దీంట్లో ఆనందిస్తాయి పిల్లరా. సైతాన్ ఆనందిస్తాడు. ఇది శాపం. దారిద్ర్యం శాపం, బీదరికం శాపం. దేవునికి ఇష్టం లేదు ఇది. దుఃఖకరమైన విషయం ఏమంటే అనేక మంది క్రైస్తవులు దీంట్లో భక్తి ఉంది అనుకుంటారు. దీని ద్వారా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారు. చాలా అమాయకత్వం పిల్లరా. ఓకే ఓకే, శుభవార్తతో నేను మొదలు పెడతాను. మీకు ఏం తెలుసా, అదే డబ్బు ఎట్లా చెప్పదు. హలో, నీ డబ్బు, హలో దేవుని చేతిలో లేదు పిల్లరా నీ డబ్బు. ఓకే, ఐఎమ్ కమింగ్. మీరు అర్థం దేవుడు ఎంత మంచోడంటే పిల్లరా, నీ కావలసిన డబ్బు నీ చేతుల్లో ఉంది ఈరోజు. ఐ డోంట్ హలో ఓకే, చాలామంది అంటారు బ్రదర్, మా అవ్వాతాతలు డబ్బు లేనోళ్ళు బ్రదర్, అందుకే మా పరిస్థితి ఇట్లుంది. మా నాయన మా అమ్మ మాకేం ఆస్తి పెట్టలేదు బ్రదర్. నేను చెప్తున్నా మీకు, దేవుడు ఎంత మంచోడు అంటే వాళ్ళు పెట్టలేదు, నేను కూడా ఏం చేయను అన్నంలా. లేదంటే బ్రదర్ నాకు చదువు లేదు, ఈరోజు జ్ఞానం లేదు, ఐడియాస్ లేవు, ఇన్వెస్ట్ చేసేకి డబ్బులు లేవు, అసలు నేను అని ఒకవేళ అలా ఆలోచిస్తున్నావు, దేవుడు ఎంత మంచోడు అంటే ఈవెన్ గవర్నమెంట్ చేతులు పెట్టలే నీ డబ్బులో. చాలామంది అంటారు నోటిఫికేషన్ వస్తే, రాస్తే, జాబ్ వస్తే డబ్బు బ్రదర్. నో. నువ్వు యేసయ్యను ప్రభువు రక్షకుడుగా అంగీకరించి ఉంటే నువ్వు నీ చేతిలో ఉంది డబ్బు. ఎంత మంచి దేవుడిని నేను పూజిస్తున్నామంటే, దేవుడుగా కలిగి ఉన్నామంటే, నువ్వు ఎంత కావాలో సంపాదించుకునే శక్తి నీలో పెట్టాడు దేవుడు. ఏ రోజు నువ్వు రక్షణ పొందుకున్నావో నీ సమస్తము మార్చి పడేశాడు దేవుడు. నిన్ను కనడమే కాదు, ఆయన
నీలో శక్తిని కుమ్మరించాడు. నువ్వు నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. నువ్వు ఎంత రిచ్గా కావాలనుకుంటున్నావో, ఎంత ప్రాస్పెరిటీలోకి పోవాలనో నీ చేతుల్లో పెట్టాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నీ కుడియోడు గురించి ఎడమ పక్కన కుడి పక్కన కూర్చొని చూసి నిరుత్సాహపడద్దు. నీ చదువును చూసి నిరుత్సాహపడద్దు. మీ పితరులను చూసి నిరుత్సాహపడద్దు. ఎందుకంటే నీ వంశం మారిందే నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన క్షణం నుంచి. నువ్వు సమస్తము నీది మారిపోయింది. నీ పేరు మీద దేవుని యొక్క యావదాస్తి రాయబడి ఉంది. రక్తము ద్వారా సంతకం చేశాడు దేవుడు, నువ్వు నా వారసుడు అని. అందుకే దాని బేసిస్ మీద నువ్వు ఆలోచిస్తే నీ చేతుల్లో ఉంది ఈరోజు ఎంత ధనం నువ్వు సంపాదించుకోవాలనేది. ఓకే, దానికి రెఫరెన్స్లో ఒక వాక్యం పెట్టండి. యెహోషువ గ్రంథం 1:8. చూడండి ఏం రాబడిందో అక్కడ. యెహోషువ గ్రంథం 1:8. తొందర కానీ నేను తొందరగానండి. ఇంగ్లీష్లో పెట్టమని నువ్వు తెలుగులో చదువుతాంది లే పాప. ఈ ధర్మశాస్త్రం 2 ప్యారలలో పెట్టు. ఓకే, చదువు నేను. చూసారా, దీవారాత్రము దాన్ని ధ్యానించిన నెలలా నీ మార్గం నువ్వు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించు. ఇంగ్లీష్లో చాలా సూపర్గా తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి ఏం రాబడిందో. పెట్టినాను 8. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్, బట్ దౌ షల్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్, దట్ దౌ mayest observe to do according to all that is written therein. For then thou shall make thy way prosperous, and then thou shall have good success. అక్కడ పెట్టినా నీ యొక్క ప్రాస్పెరిటీ ఎక్కడ దాగి ఉందంటే, నీ సక్సెస్ ఎక్కడ దాగి ఉందంటే, ఈయనండి జాగ్రత్తగా తెలుగులో బాగా తీసుకొచ్చాడు. నువ్వు దీన్ని ధ్యానించిన ఎడల, నువ్వు నోటితో దీన్ని చెప్పిన ఎడల, నేను ఇంకా సింపుల్ చెప్తున్నాను. నువ్వు ప్రతి క్షణము, డబ్బు గురించి సబ్జెక్ట్ కాబట్టి నేను ఇట్లా చెప్తాను నీకు. నువ్వు ముందర చూడాలి మీరు. ప్రతి క్షణము నువ్వు బైబిల్లో చెప్తున్న డబ్బుకు సంబంధించిన వాగ్దానాలని నువ్వు నోట్లో తీసుకొని మాట్లాడినావు అనుకో, అప్పుడు నువ్వు ప్రాస్పరస్ అవుతావు. నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు. ఏ సక్సెస్ నీ జీవితంలో ప్రవేశిస్తుంది? గుడ్ సక్సెస్. ఇక్కడ చూసారు ఏం రాబడిందో. నేను అందుకే చెప్పాను, నీ చేతుల్లో ఉంది నీ ఆస్తి అని. చూడొద్దు వెనకల మీ అత్త మామని, మీ చిన్న ఆయన ఎవడు వద్దు నీకే. వాళ్ళకే నువ్వు ఇచ్చేవాడు అవుతావు. నువ్వు చెప్పేది, ఈయన బైబిల్ చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు దాన్ని దీవారాత్రము ధ్యానించిన ఎడల ఇక్కడ స్టార్ట్ అవుతుంది నీ ఆస్తి. దెన్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. నువ్వు ఐశ్వర్యవంతుడుగా అవుతావు. యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. మీరు ఈ యొక్క బయట వీళ్ళ బుక్స్ చదివినా, లేదంటే మీరు వీడియోస్ చదివినా, ఎవరు ఈ యొక్క ఫైనాన్షియల్ గురూస్ అంటారే తెలుసా మీకు? ఫైనాన్షియల్ గురూస్ చాలామంది ఉన్నారు బయట, అన్యులు, లోకస్తులు. సక్సెస్, గుడ్ సక్సెస్కి మీకు తేడా చెప్తాను నేను. వాళ్ళు ఏమంటారు తెలుసా? డబ్బు సంపాదించే విధానం ఏంటో వాళ్ళ ప్రకారము, అహర్నిశలు కష్టపడండి అంటారు వాళ్ళు. 18 గంటలు పని చేయండి, అప్పుడు మీరు మంచిగా సంపాదిస్తారని. చాలామంది శక్షవల్లి పైన చూడు, డబ్బు గురించి మాట్లాడుతాను నేను. అప్పుడు నువ్వు కావాల్సినంత సంపాదించుకుంటారు అంటారు వాళ్ళు. బైబుల్ అది ఒప్పుకోదు. బైబుల్ హెరసీని ఒప్పుకోదు పిల్లరా. అంటే 24 అవర్స్ పని చేసేదానికి బైబిల్ రికమెండ్ చేయదు. వాళ్ళు అంటారు 18 గంటలు పని చేయమని. ఏమవుతుంది చేసే? నువ్వు సంపాదిస్తావు, కానీ నీ భార్య డైవర్స్ తీసుకుంటుంది నీ నుంచి. చాలా కేసులు ఉన్నాయి అట్లా. నువ్వు సంపాదిస్తావు పక్కన, నీ భార్య నేను ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. నీ పిల్లలు ఏడన్నా బార్లో పడింటారు. లేకుంటే చాలామంది చిన్న వయసులోనంట, రిపోర్ట్స్ మీరు చదివితే 35 ఏళ్ళలో చచ్చిపోయినారు, గుండె ఆగి హార్ట్ అటాక్ వచ్చి. అది ఒప్పుకోదు. అది కాదు దేవుని దృష్టిలో సక్సెస్ అంటే.
సక్సెస్ అంటే దేవుని దృష్టిలో నీతో కోట్లు ఉండడం కాదు. ఏంటి గుడ్ సక్సెస్ అంటే నువ్వు అత్యధిక ధనం కలిగి ఉంటావు, కానీ దేవునిలో కూడా నువ్వు ఉంటావు. నువ్వు చర్చి వాకిలి తెరిస్తే నువ్వు ఉంటావు చర్చిలో. నీ భార్య నువ్వు ప్రేమతో ఉంటారు, డబ్బు ఎంతో ఉంది, దాంతోపాటే నీ పిల్లలు కూడా దేవునిలో ఉంటారు. అది గుడ్ సక్సెస్ అంటే. చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. మీకు తెలుసా పౌల్ ఎంగిచో అనే దైవజనుడు ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలో కదా, ప్రపంచంలో పెద్ద చర్చ్ వాళ్ళ. ఓకే, యా సౌత్ కొరియా సైడ్, ఆఫ్రికా నాట్ ఆఫ్రికా, సౌత్ కొరియాలో. యా, మీకు తెలుసా వాళ్ళ చర్చిలో ఎంతమంది బిలియనర్లు ఉన్నారు? బిలియనర్స్. వాళ్ళ చర్చి సంఘంలో సభ్యులు 500 మంది బిలియనర్స్ ఉన్నారు. ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఒకరోజు బహుశా ఇండియన్ పాస్టర్ అనుకుంటా అక్కడ పోయినాడు ఆ చర్చికి అని. చాలామంది పోతుంటారు అక్కడ, నేర్చుకొని రావాలా, చూసి రావాలా అని చెప్పేసి. ఒక ఆయన లిమోజిన్ కారు, పెద్ద కారులో దిగాడంట, బ్రహ్మాండమైన సూట్ గిట్ వేసుకొని చర్చి ముందర దిగిన తర్వాత మా నక్షత్రం మీరు వినడంలో ఇద్దరు ఆ కారులో నుంచి దిగుతూనే మరి డ్రైవర్ వచ్చి కారు తీసి దిగాడు. దిగిన తర్వాత ఆ సూట్ తీసేసి పైంది బ్లేజర్ తీసి డ్రైవర్కి ఇచ్చేసాడంట. కారు వెళ్ళిపోయి అక్కడెక్కడో నిలబడుకుంది. ఈయన కారులో నుంచి లోపల పోయి చర్చిలో ఏం చేశాడు తెలుసా? మాపింగ్ చేస్తున్నాడంట, బండలు తుడుస్తున్నాడు. ఇంకా చర్చి స్టార్ట్ కాల. ఇక పాస్ అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నీ. ఇంత పెద్ద కారులో వచ్చినప్పుడు మన వాళ్ళు ఇట్లే చూస్తూ ఉంటారు, ఎవరైనా అని చెప్పి ఇంకొచ్చి కాళ్ళు ఇట్లా పెట్టి కూర్చుంటాడేమో. కాదు, ఆయన అంటే సో పక్కన అడుగుతున్నాడంట ఆయన, ఎవరైనా ఏంది అట్లా చేస్తా అన్నాడు అంటే, ఆయన ఈ సంఘంలో వచ్చే సభ్యుడు, కోటీశ్వరుడు, సౌత్ కొరియాలో బిలియనర్ అయిన. ఈరోజు మీటింగ్ ఉంది ఆయనకి, ఏదో మీటింగ్ ఉందంట, బిజినెస్ మీటింగ్ ఉంది. చర్చికి రాలేడు. ఇప్పుడు ఎన్నో సెషన్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ సెషన్, ఈ మార్నింగ్ సెషన్లో రాలేడు, వేరే సెషన్లో రావాలా. అయితే ఆయన పద్ధతి ఏంటంటే ఇక్కడికి వచ్చి మోపింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ అటెండ్ చేసి, అక్కడ బిజినెస్ మీటింగ్ ఏదో తర్వాత వాళ్ళు వస్తారు. ఇలాగే ఈ చర్చిలో పద్ధతి. ఎందుకంట ఆయన అన్నాడు, ఆయన ఒకప్పుడు ఏమీ లేనివాడు, ఈరోజు బిలియనర్ అయిన దానికి కారణము దేవుడు. కాబట్టి ఫస్ట్ ఆయన్ని గౌరవించి మళ్ళీ అట్లా వెళ్తాయి. అది గుడ్ సక్సెస్ అంటే. దేవుడు ఏమన్నాడు? నువ్వు గుడ్ సక్సెస్ కలిగి ఉంటావు అంటే నీ భార్య పిల్లలు కూడా దేవునిలో నిమగ్నమై ఉంటారు, నువ్వు దేవునిలో నిమగ్నమై ఉంటావు. డబ్బు వచ్చింది కదా నువ్వు పారిపోవు. ఆ తర్వాత నువ్వు చేసే ప్రతిదీ వాక్యానుసారంగా నువ్వు చేస్తూ ఉంటావు. అది దేవుడు అంటాడు, ఇది నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆ సక్సెస్ నేను ఇస్తాను. అది గుడ్ సక్సెస్ అంటే అర్థం. ఓకేనా? పిల్లరా, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని నోటితో చెప్పడం ఆరంభిస్తావు, ఓకే, ఆడే ఉండండి. అందుకే పిల్లరా, ప్రతి శుక్రవారం వచ్చి వినండి. ఈ సబ్జెక్టే కాదు, ఏ విషయమైనా ఈరోజు ఒక క్రైస్తవుడు కృంగిపోతాడు, బాధపడతానంటే కారణం ఏమో తెలుసా? దానికి సంబంధించి వినలేదు కాబట్టి వచ్చి సంఘంలో, దాని గురించి నీకు తెలియదు కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి నువ్వు బాధపడుతూ ఉంటావు. నీ జీవితం సరిగా ఉండదు ఆ ఏరియాలో. ఉదాహరణకి కుటుంబం తీసుకోండి, లేక భార్యాభర్తలు తీసుకోండి. ఇప్పుడు నువ్వు భార్యాభర్తలుగా మీరు వివాహమైంది, కానీ నీకు ఎందుకు వివాహం దేవుడు చేశాడు, ఎందుకు అసలు వివాహం చేసుకోవాలా అనేది నువ్వు బైబిల్లో నుంచి నువ్వు వినలేదనుకో, నీకు తెలియదనుకో, నువ్వు ఆ ఏరియాలో ఎప్పుడు ఆనందించలేవు. అందుకే సంఘానికి రావాలనేది, అందుకే సంఘం పెట్టిండే దేవుడు. నేను చెప్తున్నా, ఏ ఏరియా అయినా సరే నువ్వు బైబిల్లో నుంచి వినుకోకుండా, లైక్ డబ్బు గురించి వింటాన్నాం మనం, ఆ ఏరియాలో సక్సెస్ కావు. నువ్వు అసాధ్యం నువ్వు సక్సెస్ అయ్యేది. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు, నీకు పెళ్లి చేసిన దేవుడు ఆ పెళ్లి గురించి ఏం మాట్లాడతాను నీకు తెలియకుండా నువ్వు ఎట్లుంటావు భార్యాభర్తలు సుఖంగా ఉన్నాయి. అందుకనే చాలామంది ఏమంటారు తెలుసా? ఒక ఆయన ఫోన్ చేశాను, అన్న భార్యను తీసుకుని వస్తాను ప్రార్థనకి, ప్రార్థన చేయాలి, మీరు ఆమెలో దయ్యం ఉన్నట్లుంది అన్నాడు. ఏముందంట? దయ్యం. నేనన్నా నిజమేను, ఎందుకు బ్రదర్ ఏమైంది అంటే, ఎప్పుడు కొట్లాడుతుంది నాతో, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుంది అంటే, ఈయన పసిగట్టాడు దయ్యం ఉంది కాబట్టి కొట్లాడుతూ ఉంటుందని. నాకు తెలుసు వారు రారు,
వాళ్ళకి టైం దొరికినప్పుడు ఒకసారి ఇటుకే, అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ఫోన్లు వచ్చేది. నేను దయ్యం కరెక్టే, కానీ మీరు ఎందుకు బ్రదర్ వచ్చి వాక్యం వినరు, చర్చికే రారు, మీరు సమస్య వచ్చినప్పుడు వస్తారు మీరు. నేను చెప్తున్నా, నువ్వు ఎప్పటివరకైతే వచ్చి ఇక్కడ వినవో దానికి సంబంధించి ఇదే పరిస్థితి ఉంటుంది. మారాల్సింది వాళ్ళ భార్య కాదు, ఆ వ్యక్తి. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తి అసలు తెలియదు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, అసలు ఏం చేయాలో తెలియదు పెళ్లి చేసుకున్నాక. నువ్వు సంఘంలోకి వచ్చి ఆ సబ్జెక్ట్ గురించి నువ్వు వినలేదనుకో, నువ్వు జీవితంలో ఎప్పుడు ఆ ఏరియాలో నువ్వు బాధలు పడతానే ఉంటావు. ఏమవుతుంది చెప్పండి? అట్లా వాళ్ళు ఏం చేశారంటే, వాడు తప్పు, ఇంట్లో వాళ్ళందరినీ తప్పులు ఎంచారు, అందరూ తప్పే. నేను చెప్తున్నా ఎవరు తప్పో, ఈ వ్యక్తే తప్పు. ఈ వ్యక్తి మారినాడు అనుకో, ఆ కుటుంబం అంతా మారిపోతుంది. చాలామంది అంతే పిల్లరా, ఇంతని మీద బ్లేమ్ చేస్తాడు, ఎందుకంటే తెలియదు, వినరు కాబట్టి దేవుని గురించి. కొంతమంది భార్య తప్పు, కొంతమంది వాళ్ళ నాయన తప్పు. ఎవరు? భార్య వాళ్ళ నాయన తప్పు, మామ తప్పు, అత్త తప్పు. కొంతమంది ఇంకా వేరే సబ్జెక్ట్ తీసుకుంటే ఆఫీస్లో బాస్ తప్పు. కొంతమందికి అసలు ఆఫీసే తప్పు, కొంతమందికి అసలు ఆ డిపార్ట్మెంటే తప్పు అంటారు, ఆ ఆర్గనైజేషనే తప్పు. కొంతమంది ఉన్నారు అసలు దేవుడే తప్పు సార్ అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ డబ్బంతా దేవుడు తీసేసుకున్నాడంట. అట్లెట్లా చెప్పగలరంటే, బైబిల్లో ఒక వాక్యం వాళ్ళకి బాగా గుర్తుంది. చెప్పండి? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. రాసింది సార్ బైబిల్లో. ఆయన అన్నీ తీసేసుకుంటాడు నా దగ్గర నుంచి. చాలా చెడ్డోడు నుంచి బయటికి చెప్పరు, కానీ లోపల వాళ్ళకి తెలుసు నా నంబర్ 1 విలన్ దేవుడే అని. ఎందుకంటే యోబు చెప్పినది విన్నారు వాళ్ళు. యోబు కరెక్ట్ చెప్పలే. యోబు తన కష్టంలో, సమస్యలో ఏం చెప్పాలో అర్థంగా అక్కడ చెప్పాడు. అందుకే మళ్ళీ లాస్ట్లో చాలా బాధపడ్డాడు, ఎందుకు అట్లా చెప్పానా అని. అప్పుడు దేవుడు మళ్ళీ డబల్ ఇచ్చాడు. మీకు తెలుసా ఒక విషయము, దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడు పిల్లరా. దేవుడు ఎప్పటికీ తీసుకోడు. రాసి పెట్టుకోండి మైండ్లో. దేవుడు ఎప్పటికీ నీ డబ్బును తీసుకోడు. దేవునికి తెలియదు తీసుకోవడము. దేవునికి ఏం తెలుసా? ఇయ్యడమే తెలుసు. సో నా పాయింట్ ఏమంటే, ఇక్కడ ఫైనాన్స్లో పోకముందు ఫైనాన్సెసే కాదు, డబ్బు గురించే కాదు, భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, ఏ ఏరియా గురించైనా నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వచ్చి ఆ విషయం గురించి నువ్వు వినలేదనుకో, మీరు భార్యాభర్తలుగా సుఖంగా ఉండడము అసాధ్యం పిల్లరా. ఎందుకంటే మీరు సుఖంగా ఉండకుండా చేయడానికి సాతాను తన సమస్త టీం పనిచేస్తున్నారు వాళ్ళు. నీకు తెలియదు అనుకో, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను నా భార్యతో అనేది నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకే సంఘాన్ని రావడం కానీ సంఘాన్ని ఆప్షన్గా ఎంచుకోకూడదు పిల్లరా. నాకు తెలిసి ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ నాకు కనపడడంలే. వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ప్రొఫెసీ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉండాలని ఎందుకు చెప్పండి, తెలియదు మీకు అసలు ఎట్లా ప్రవర్తించాలి కాబట్టి సమస్యలు ఉంటాయి మీకు. సో అందుకనే ఇప్పుడు ఫైనాన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఐశ్వర్య గురించి మిస్ చేయకుండా వచ్చి వినండి. అప్పుడు చూడండి అసలు ఏంటి డబ్బు, ఎట్లా వస్తుంది చేతికి, ఎలా సంపాదించాలా, ఎలా ఖర్చు పెట్టాలా, అసలు ఏ దానికి ఖర్చు పెట్టాలా, ఏ దానికి ఖర్చు పెట్టకూడదు అనేది మీకు అర్థమైంది. ఓకేనా? సో అది నా పాయింట్. ఓకే, సో డబ్బు ఉందనుకో నీకు, వచ్చి విన్నావు అనుకో, నీ జీవితంలో నువ్వు ఆర్థిక విషయంలో, నేను ఇప్పుడు టీచ్ చేస్తానది మీకు, నువ్వు సమస్యల్లో పడలేవు. డబ్బు విషయంలో ఇంపాసిబుల్ అది. ఒక ఎవరినొస్తున్నాడా, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఖర్చు నాకు డబల్ అయిందని. ఎంత అయింది? డబల్ అయిందని. నేను తనకు చెప్పా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఏమైంది, ఏంది చెప్పండి, ఏమైంది, ఏం డబల్ అయింది? ఖర్చు. ఎందుకు డబల్ అయింది ఖర్చు? ఇప్పుడు ఇద్దరు అయినారు కాబట్టి. నేను చెప్పా డబల్ కాదు, కొద్ది రోజులు పోతే ట్రిపుల్ అవుతుంది. ఏంది? ఖర్చు కదా. ట్రిపులే కాదు, ఇంకొద్ది టైం తీసుకున్నావు అనుకో ఎంతమంది అవుతారు? 4 అవుతారు. పోనీ నువ్వు స్టాప్ చేసినావు అనుకో ఆపరేషన్ ద్వారా, కొంతకాలం తర్వాత ఏమవుతుంది? వాళ్ళిద్దరికిద్దరు వస్తారు కదా, పెళ్ళి కావాలి కదా. ఎంతమంది అయినారు నీ నెత్తి మీద? ఇప్పుడు తల మీద ఎంతమంది కూర్చున్నారు? 6 మంది. ఆగుతారా వాళ్ళు?
వాళ్ళకి మళ్ళా ఇంకో 4. మంచిగా 2 తీసుకున్నాం ఇండియన్ కౌంటింగ్ ప్రకారం. ఎంతమంది అయ్యారు? ఈ విధంగా పోతే లేదా ఓ చెట్టు గద కాయలు కాసినట్లు నీ జీవితం ఉంటుంది భవిష్యత్తులో. కానీ నువ్వు వచ్చి విన్నావు అనుకో, ఇక్కడ వచ్చి వాక్యం విని అర్థం చేసుకుని డబ్బు గురించి, నువ్వు ఎప్పుడు అన్నావు నా యొక్క ఖర్చులు డబుల్ అవుతా ఎట్లా తీర్చుకోవాలా అని. ఎందుకో తెలుసా, ఇక్కడ వచ్చి నువ్వు వింటే నీ గిన్నె నిండి ఎట్లా పొర్లుతుందో నీకు అర్థమవుతుంది. ఓకే, సో అందుకనే కంటిన్యూగా వచ్చి దేవుని ఈ యొక్క సబ్జెక్ట్ని వినండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు తెలుసు ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ ఏరియా నుంచే స్టార్ట్ అయ్యేది. ఈ ఏరియా బాగా విన్నారనుకో, మీ బీదరికం లేదు, మీకు బైబిల్ ప్రకారం బీదరికం లేదు. సో లేకుండా నా జీవితంలో చేసుకోవాలి. ఓకే, సో ఎనియో విషయం చూస్తే పిల్లరా, చాలామందికి నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఐశ్వర్యం అనే పదంతోనే ఎలర్జీ చాలామందికి. క్రైస్తవులు చెప్తాం, బయట వాళ్ళ గురించి విడిచిపెట్టండి కదా. రిచెస్ అన్నా, ప్రాస్పారిటీ అన్నా, ఐశ్వర్యం అన్నా చాలా అసహించుకునే వాళ్ళు ఉన్నారు. మీకు వీడియోస్ చూస్తే నేను ఒకసారి అప్పుడప్పుడు చూస్తాను, కొంతమంది ఇది బాధ కూడా ఇస్తుంది. నేను చాలా విన్నాను అట్లాంటివి, నేను నెగిటివ్ ప్రీచింగ్ విన్నాను. అప్పుడప్పుడు చూస్తాను కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు సక్సెస్ఫుల్ అయినారు. వాళ్ళ ఇంటి ముందర ఏరోప్లేన్ నిలబడుకుని ఉన్నాయి, కానీ వీళ్ళకి మంట వాళ్ళని చూస్తే. అదే తెలుసా మీకు అర్థమైందా? ఈ పదమే ఇష్టం ఉండదు. ఏది? ధనవంతుడు అనే పదం కదా. క్రైస్తవులకి, ఆంధ్ర క్రైస్తవులకు చూసుకున్నాం, ఏ పదము? ధనవంతుడు. కానీ మీకు తెలుసా బైబిల్ ఏముంటుందో? ఏముంటుంది బైబిల్? ఆయన అని చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పండి, ఆయన. ఇప్పుడేం చేస్తావు? బైబిల్ ఏమంటుంది? ఆయన ధనవంతుడై ఉండి అన్నప్పుడు నీకేం ధైర్యము? ధనం వద్దనే దానికి. నువ్వెట్లా అంటాడో ధనం ఉంటే చెడిపోతారని, నువ్వెట్లా అంటాడో క్రైస్తవుడు ధనం కలిగి ఉండకూడదని. ఈ ధనం గురించి ప్రీచ్ చేసే పాస్టర్లు చెడగొడుతున్నారు క్రైస్తవుల్ని అనేవాళ్ళు ఉన్నారు వీడియోస్లో. ఆంధ్రాలో చాలామంది ఉన్నారు. ఇదిగినా బయట పడింది అనుకున్నా, నీ పీకేశారనుకుంటా, తిట్టేశారనుకుంటా. హలో, దొంగ పాస్టర్ వచ్చినాయంటారు అనుకుంటా, డబుల్ పాస్టర్ ఏందో. హలో, బైబిల్ ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి. ఇప్పుడు ఏం చెప్తావు సార్ నువ్వు? నీ కొరకు ఏమైనాడంట? ఎందుకైనాడంట? నిన్ను ధనవంతం చేయడానికి. ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ప్రీచింగ్ చేయాలా వద్దా చర్చిలో? నేను బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆయన ఎడమ చేతిలో ధనము ఘనత ఉంది. 8:18 సామెతల గ్రంథంలో ఆయన ధనము మీ కొరకు నాకు ఇచ్చి ఆయన చేతుల్లో ధనం కలిగి ఉన్నాడని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 8:18 ఏం రాయబడింది తెలుసా? ఆయన నీకు సంపాదించేదానికి శక్తి ఇస్తున్నాడని రాయబడింది 8:18 ద్వితీయోపదేశకాండంలో. ఇప్పుడు ఏమంటావు? బైబిల్ చూస్తే ఈ విధంగా అంటుంది. నేను చెప్తున్నా మీకు, ఈ యొక్క ధనము లేదంటే సంపద దీని గురించి వ్యతిరేకంగా సంఘాల్లో రావడానికి కారణము సైతాన్ పిల్లరా. సాతానుకి బాగా తెలుసు. ఈయన ముందర చూడండి, ధనం అనేది ఈ లోకంలో ఒక శక్తి అని. ఈ యొక్క ప్రపంచంలో ధనం ఒక శక్తి. ఈ ప్రపంచంలో నువ్వు ఏది చేయాలన్నా ఈ శక్తి నీకు కావాలా. శరీరంలో శక్తి ఉంటే ఎత్తుతాం కదా. ఈ భూమి మీద ప్రపంచంలో నువ్వు డబ్బు లేకుండా చాలా పనులు చేయలేవు. ఒక శక్తిని సైతానికి తెలుసు. అందుకే వాడు మన చేతుల్లో రాకుండా జాగ్రత్త పడుతూ అంటాడు. వాడు క్రైస్తవుల చేతిలో డబ్బు రాకుండా. మీరే చెప్పండి, ఉదాహరణ చెప్తే ఏంటి శక్తి అంటే ఏంటి? ధనం అనేది శక్తి అన్న. ఎట్లది? మీరే చూడండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారా? పాతూరు నుంచి ఎవరు రాలేదనుకుంటా. శివ, యాడ్ నుంచి వచ్చావు? ఎవరన్నా ఫ్రీగా వదిలేరా కారులో? ఇటుకి నీకే బండ్లు వచ్చావా? పెట్రోల్ ఫ్రీగా వేసారా? డబ్బులు ఇచ్చావా? అది శక్తి అంటే. మీరు ఇటు రావడానికి డబ్బులు కావాలా? ఆడ ఆటో ఎక్కి ప్రైజ్ ఎలా ఆడంటే ఎవరు తీసుకురారు ఇటుకి నీకే. హలో, నేను పాస్టర్, నేను కారు తీసుకొని పోయి పెట్రోల్ బంక్ దగ్గర నిలబెట్టి ప్రైజ్ అలాడ్ బ్రదర్, నేను మీటింగ్కి వెళ్తున్నా పాతూరుకి, కొద్దిగా పెట్రోల్ ఏరా అంటే ఏమంటాడు?
ఏమంటాడమ్మా? అయ్యయ్యో బైబిల్ ఉందా మీ దగ్గర? నాకు తెలియదే, ఎంతకాలం చెప్పు చేస్తానంటాడా? ఫస్ట్ కార్ పక్కింది, లెక్క ఉందా లేదా నీ దగ్గర? ఈ ప్రైజులాడు హల్లెలూయా లేని చల్లవు ఏడా వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర చల్లవు. నేను చెప్తున్నా, నీ దగ్గర డబ్బులు లేవనుకో, నీతో ఎవరు మాట్లాడని కోరుకోరు. నీ ఫ్రెండ్ ఉన్నాననుకో, నువ్వు వాడిని ఫోన్ చేసి బాగున్నారా మీ ఇంటి దగ్గరికి వస్తాను అంటే ఏమంటారు తెలుసా వాడు? నేను చాలా బిజీగా ఉన్నా అంటాడు. ఎందుకు తెలుసా? నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు వచ్చి ఊరికే సుత్తి నాకే లెక్కుంటే చెప్పు. అట్లా ప్రపంచంలో నువ్వు అంటావు డబ్బు అవసరం లేదంటావు. దేవునికి తెలుసు నీకు ఎంత అవసరమో, సాతానికి తెలుసు దాంట్లో ఏముంది, శక్తి ఉంది. అందుకే నీ దగ్గర డబ్బు లేకుండా చేయాలనేది వాని కోరిక. జాగ్రత్త అయినరా, నువ్వు డబ్బు లేకుండా ఉంటే నువ్వు దేవుని సేవకుడు కానీ, క్రైస్తవుడు కానీ, విశ్వాసివి కానీ, నీ కొరకు దేవునికున్న ప్లాన్స్ అన్నీ కొలాప్స్ చేయొచ్చని వానికి బాగా తెలుసు. నువ్వు కదలకోకుండా అయిపోతావు డబ్బులు లేకుండా అనేది వానికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు డబ్బులు లేకుండానని కోరుకుంటాడు వాడు. దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఇది సాతాన్ యొక్క ప్రయత్నం. ఎంతోమంది దైవజనులకు ఎందుకు అర్థం కావడం లేదో తెలియదు, కానీ అదంతే. అదే యేసు ప్రభు రెండవ రాకడ కూడా అట్లా నడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వినరు వాళ్ళు పట్టుకునేదాన్ని అదే జరగాల వాళ్ళకి. చాలామంది ఉన్నారు పిల్లరా, చాలామంది దైవజనులు ఉన్నారు. ఒక ఆయన అయితే ఆయన అంటున్నాడు, ఎవడికి కాలం ఆ డబ్బు మినిస్ట్రీ చేయడానికి మీకు అవసరమా డబ్బు అంటాడు, వీడియో వేసి టీవీలో. కానీ ఆయన ఏరోప్లేన్లో తిరుగుతూ ఉంటాడు. నాకు తెలియదు మళ్ళీ డబ్బులు ఎటు నుంచి వస్తాయి ఏరోప్లేన్ తిరిగేదానికి. ఆయనకి కారులో తిరుగుతాడు, ఆయన మంచి డ్రెస్ వేసుకుంటాడు, మళ్ళీ డాట్ నుంచి వస్తాయి డబ్బులు. మిగతా వాళ్ళకి అంటాను డబ్బు గురించి మాట్లాడద్దు, అసలు డబ్బు అవసరమా మినిస్ట్రీకి అంటున్నాడు. మళ్ళీ ఏరోప్లేన్లో మళ్ళీ ఎవరు తీసిపోతారో ఏమో ఆయనకి ఫ్రీగా. అంటే ఆయన బైబిల్ తీసుకుంటానంటే వాళ్ళు కూర్చోబెట్టుకుంటారేమో ఏరోప్లేన్లో కూర్చోసారని. అంత పెద్ద ఫ్యామిలీ, 5-6 మంది ఉన్నారు ఫ్యామిలీలో. ఆశ్చర్యం వేస్తుంది పిల్లరా. కొంతమంది ఎంత బ్లంట్గా మాట్లాడుతూ ఉంటారంటే ప్రీచింగ్లో. మళ్ళీ వాళ్ళే చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు కూర్చునే సీటే కాస్ట్లీగా ఉంటుంది, వాళ్ళు బయటకు వస్తూనే కార్ రెడీగా ఉంటుంది, డ్రైవర్ కూడా ఉంటాడు వాళ్ళకి. ఇవన్నీ యాడ్ను చూస్తారా నీకు? మంచిదే, ఏం ఉండాలా, సేవకుని దగ్గర ఎక్కువ ఉండాలి. నన్ను అడిగితే మీరు ఏమన్నా అనుకోండి, ఇండియన్ కాంటెక్స్లో పాస్టర్లు భలే భయపడతారు డబ్బులు కలిగి ఉండాలంటే. ఎందుకు తెలుసా? బ్రదర్ మన దగ్గర డబ్బులు ఉంటే విశ్వాసులు మనకి ఈరో, దండిగా ఉండాలి పాస్టర్కి వెళ్ళి వీళ్ళని ఈరంట. నేను చెప్తున్నా, నీకు డబ్బు గురించి అర్థం కాలే, అందుకే ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పా స్టార్టింగ్లో, నా డబ్బు నా మీద ఆధారపడి ఉంది, మీ మీద ఎవరి మీద ఆధారపడి ఉండలేదు. అంత మంచి దేవుడు పెట్టింటే ఏం గత అయ్యేది ఈరోజు. హలో ప్రజలు ఎట్లా అవ్వాలంటే అసలుకి మీరు ఏదైనా టవాల్ ఇచ్చి టవాల్ చుట్టుకుంటారో సాల్ కానీ నీకు అనేవాళ్ళు. అర్థమైందా? దేవుడు చాలా మంచివాడు, మీ చేతుల్లో పెట్టలేను నా డబ్బులు. కానీ కొంతమందికి అర్థం కాదు, పాస్టర్లకి, పాస్టర్ కాదు, కొంతమంది క్రైస్తవులకి. సై అట్లా కాదు పిల్లరా. మీ దగ్గర డబ్బు ఉండడము వల్లనే నువ్వు దేవుని యొక్క అనేక పనులు చేయగలవు, లేకుంటే నువ్వు ఆగిపోతావు. అందుకే దేవుడు తరఫున కాదు బీదరికం. ఓకే, జాగ్రత్తగా వినండి. అందుకే చూడండి, మంచి దైవజనుడు బైబిల్లో ఎవరు? మంచి పాస్టర్, అపోస్తలుడు యోహాను. చూడండి ఎంత మంచి మాట చెప్పాడో. రండి దాంట్లోకి వెళ్దాం. ఈరోజు నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను అనుకున్నారా. మీకు రేపు వారం నుంచి యాక్చువల్ వాక్యంలోకి తీసుకెళ్తా. కొద్దిగా మనం ఈరోజు కూడా 2-3 వాక్యాలు చూసుకుందాం. చూడండి, 3 యోహాను 2-3 వాక్యాలు ఇంగ్లీష్లో పెట్టాలన్నా ప్యారలల్లో పెట్టి మరి 2 జాగ్రత్తగా వినండి. చదువు, నేను ఎవరో తెలుగు చదివేసేయండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇంగ్లీష్ తెలుగు 2 పెట్టుమా. సారీ, ఇంకోసారి చదువు. నేను ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అని రాయబడింది తెలుగులో. అది ఆత్మ కాదు, మనస్సు. అది లాస్ట్ టైం కూడా నేను ప్రీచ్ చేసినప్పుడు చెప్పా, సోల్, మనస్సు. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఇంగ్లీష్లో చూడండి. బిలవ్డ్, ఐ ప్రే దట్ యు మే ప్రాస్పర్
ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. ఇక్కడ 3 విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకటి, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అని రాయబడింది. అంటే యాక్చువల్ అది మనస్సు పిల్లరా. ఓకే, ఇంగ్లీష్లో అందుకే సోల్ అని రాయబడింది. ఓకే, మనస్సు అంటే ఏంటి? మైండ్. ముందర చూడాలి, మీరు ముందర చూడండి. ఆయన మైండ్. ఓకే, అర్థమైంది. సోల్ అంటే మైండ్, స్పిరిట్, సోల్, బాడీ 3 భాగాల్లో మనం తయారు చేయబడ్డాం. పాస్టర్ యోహాన్ అంటున్నారు, మీరు మనస్సులో, ఆ తర్వాత రెండోది ఏంటి? శరీరంలో, ఆ తర్వాత మూడోది అన్నిట్లో అంటున్నాడు. అంటే ఇక్కడ చూస్తే మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, శరీరంలో, తెలుగులో ఏం రాయబడింది? సౌఖ్యం అని రాయబడింది. ఇంగ్లీష్లో చూస్తే మీరు హెల్త్ అని రాయబడింది. పాస్ట్ ఏమన్నా అంటే మీరు మనస్సులో వర్ధిల్లుతున్నారు, మంచిది. శరీరంలో కూడా వర్ధిల్లండి, అంటే ఆరోగ్యం కలిగి ఉండండి. ఆ తర్వాత అంటాడు ఆల్ థింగ్స్ ఇన్ ఆల్ థింగ్స్. దాంట్లో ఏమొస్తుంది? ఐశ్వర్యం పిల్లరా. డబ్బులో కూడా మీరు వర్ధిల్లాలి. చాలామంది అంటారు ఈ వాక్యాన్ని పట్టుకొని ఆత్మీయంగా వర్ధిల్లు దాని గురించి రాయబడింది బ్రదర్ అని. లేదు, నువ్వు అంటున్నావు అట్లని. ఈ వాక్యం అనడంలా, ఈ వాక్యము 3 గురించి మాట్లాడుతూ ఉంది. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంది, మనస్సు గురించి మాట్లాడుతూ ఉంది, ఆ తర్వాత నీ యొక్క ఆస్తి గురించి, ఐశ్వర్యం గురించి మాట్లాడుతుంది. అందుకే అక్కడ అన్నాడు యు ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్. సో ఓకే, సో 3 గురించి కూడా రాయబడింది. క్రైస్తవుల్లో ఇక్కడ కూడా పెద్ద ఏళ్ళు పెడతా ఉంటారు. ఇప్పుడు చెప్తేనే మీకు ఆత్మీయంగా వర్ధిల్లాలి. కొంతమంది ఏమంటారో తెలుసా? బైబిల్లో ఉండే వాగ్దానాలు తీసుకొని, దేవుడు ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, కొంతమంది ఇది యూదులకు ఇచ్చిన వాగ్దానం. నీకు ఎదురవుతారు ఇట్ల వల్ల. బైబిల్లో గుర్తుపెట్టుకోండి. ముందర చూడండి, ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణం నుంచి నువ్వు అబ్రహాంకి మనవుడివే. ఎవరివి? ఆడోళ్ళు ఏమంటారు? మనవుడు అన్నారు, మనవరాలువి. నీ మారిపోయింది డిఎన్ఏనా సిఎన్ఏనా ఏమన్నా అనుకోండి, ఏం మారిపోయింది? ఆ రోజు నుంచి నువ్వు గ్రాండ్ డాటర్వి అబ్రహాంకి. అనుష, నీకు తెలుసా ఆ విషయము? అనుష తెలుసా? నీకు తెలుసా ఇంకో విషయము? నువ్వు అసలైన యూదుడివే. బైబిల్ ప్రకారము నువ్వు అసలైన యూదుడివి. బైబిల్ చదవండి. అందుకే యేసు ప్రభుని ఏ రోజు రక్షకుడుగా అంగీకరించామో, అబ్రహాము మన గ్రాండ్ ఫాదర్ కాబట్టి ఆయనంతా ఎవరిది? మన ప్రాపర్టీ. ఇది ఫిక్స్ అయిపోండి. వాళ్ళు కలిసి మధ్యలో ఏళ్ళు పెడుతుంటారు కాదు. ఓకే, సో ఇక్కడ 3 విషయాలు నేను మళ్ళీ మీకు తీసుకొస్తాను. 3 అంటే ఒకటి మనస్సు, రెండవది ఆరోగ్యంలో, మూడవది అన్ని విషయాలను రాయబడింది. సో అన్ని విషయాలు ఏముంది? డబ్బు ముఖ్యమైనది. ఓకేనా? ఎలాగో నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకే, ఆ తర్వాత చూడండి ప్లేరా, ఒక పదము ఈ ప్రాస్పెరిటీ, ఇక్కడ ప్రాస్పర్ అని రాయబడింది కదా. గ్రీక్ బైబుల్లో ఆ స్లైడ్ చూపిమా. గ్రీక్ బైబుల్లో ఇక్కడ వాడబడిన పదం ఏమో తెలుసా? యూడో. ఆ ప్రొనౌన్సియేషన్ నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ ఈ యొక్క ప్రాస్పర్ అనే పదానికి EUO DOO యూడో. ఓకే, గ్రీక్లో వాడబడిన పదం. దీనికి 3 అర్థాలు ఉన్నాయి. 3 అర్థాలు. మొదటి అర్థం ఏంటంటే సక్సీడింగ్ ఇన్ రీచింగ్. అక్కడ రాయబడింది కూడా దాంట్లో చూడండి, టు హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ. ప్రాస్పెరిటీ అంటే అర్థం అది. యూడో అక్కడ రాయబడింది చూడండి, ఆ పదం మీనింగ్ కూడా ఇది. దానికి అర్థము యోహాన్ చెప్తానంటే దానికి అర్థము యూడో అని పదం. గ్రీక్ బైబిల్ మీరు చదివితే అక్కడ ఈ పదం వాడబడింది ప్రాస్పర్ అనే చోట. ఓకేనా? మొదటి మీనింగ్ ఇక్కడ చదివారు. రెండో మీనింగ్ ఏమో తెలుసా? ఇక్కడ EUO అంటే ఏమో తెలుసా? EUO అంటే వెల్ డన్ అనే అర్థము, వెల్ డన్. ఆ తర్వాత DO, గ్రీక్ వర్డ్ అది, DOO అంటే దానికి అర్థం ఏమంటే జర్నీ. అంటే నీ ప్రయాణంలో, నీ యొక్క ప్రయాణంలో నువ్వు వర్ధిల్లుదు అని, నువ్వు మంచిగా ఉంటావు నీ ప్రయాణంలో. 3వ అర్థం ఏంటంటే చెప్పి నేను వేరే పాయింట్కి వస్తాను. ప్రాస్పెరిటీ ఇన్ కంటిన్యూడ్ సప్లై అంట. ఈ పదానికి అర్థం ఏంటంటే డబ్బు గురించే మాట్లాడబడింది గ్రీక్లో. అది నా పాయింట్ మీకు. యోహాన్ అన్నాడు కదా,
మీరు మనస్సులో వర్ధిల్లుచున్న ప్రకారం, శరీరంలోనూ డబ్బులో, నీ ప్రయాణంలో నువ్వు వర్ధిల్లుతూ ప్రయాణం చేయదుగాక. ఏ విషయంలో? డబ్బులో. ఏ ప్రయాణం ఉంది మనకు? యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పటి నుంచి నీ ప్రయాణం మొదలైంది. ఏ ప్రయాణమో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికల్ని నెరవేర్చుకుంటూ ఆయన్ని కలుసుకునే ప్రయాణము. ఈ ప్రయాణంలో యోహాన్ అంటున్నాడు సంఘముతో, యూడు కలిగి ఉండండి. అంటే మీ ప్రయాణంలో మీరు ఆస్తి ఐశ్వర్యం కలిగి ముందుకెళ్ళుడి. అది దానికి అర్థం. అందుకే చాలామంది అట్లా ఆత్మీయంగా వర్ధిల్లడం అది కాదు, కానీ ఈ యొక్క యోహాన్ చెప్తానేది ఐశ్వర్యం గురించే రాయబడి ఉంది. రండి ఇప్పుడు ఇక్కడ నేను ముందర చూడండి. ఆయన బైబిల్ ఎప్పుడైనా చదువుతాడు చాలా జాగ్రత్త చదవాలి పిల్లరా. నీ ఆస్తి అంతా ఈ వాక్యంలో ఉంది. లైక్ ఆస్తి గురించి రహస్యము ఈ వాక్యంలో ఉంది. తెలుగులో సరిగ్గా పెట్టినా పైనుంచి చదవండి. మీరు నాతో పాటు చదవండి. ప్రియుడా, చెప్పండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలనని ప్రార్థించున్నాను. కిందికి తీసుకురాను మళ్ళీ ఇంకోసారి. ఇది రహస్యం పట్టుకోవాలి మీరు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. నేను అడుగుతా, ఒకవేళ నీ ఆత్మ వర్ధిల్లకుంటే? ఇది ఆత్మ కాదు పిల్లరా, కొద్దిగా కన్ఫ్యూజ్ కాదండి. ఇది యాక్చువల్లీ సోల్, మనస్సు. అర్థమవుతుందా? అంటే నీ మనస్సు వర్ధిల్లకుంటే నువ్వు మిగతా విషయాల్లో, నేను చెప్తున్నా అదే సమస్య మన జీవితంలో ఉండేది ఈరోజు. నీ మనస్సు వర్ధిల్లకుంటే నువ్వు ఆరోగ్యంలో కూడా సరిగా ఉండలేవు. ఫ్యాక్ట్ ఇదే. ఈయన నా దిక్కు చూడండి. మీరు ఎందుకు అనారోగ్యంలో ఉన్నారు తెలుసా? తప్పుగా అనుకోద్దండి, మనందరూ అయ్యేది, కానీ అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నీ మనస్సు వర్ధిల్లకుంటే ఎక్కడ ఏది ఉండదు, నీలో ఆరోగ్యం కూడా ఉండదు. డబ్బు గురించి మాట్లాడుతాను కూడా డబ్బు దగ్గరికి వస్తాం. నువ్వు మనస్సులో వర్ధిల్లకుంటే నీ జేబులో డబ్బులు ఉండవు. నువ్వు ఈ భూమి మీద దేవుడు ఇస్తానే ఆస్తి నువ్వు అనుభవించలేవు. నీ చేతిలో డబ్బు ఉండదు. ముందర చూడండి. ఏంటి మనస్సు వర్ధిల్లడం అంటే? మనస్సు వర్ధిల్లకుండా ఎలా? ఇట్లా చూసుకుందాం. ఎలా తెలుస్తుంది నీ మనస్సు వర్ధిల్లిందా లేదా అని? ప్రతి ఆదివారం నేను చెప్తాను మీకు పరీక్ష. నీ మనస్సు వర్ధిల్లిన మనసా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా? గుడ్. నీ నోరు తెలుపుతుంది నువ్వు మనస్సులో వర్ధిల్లిన వ్యక్తివే కాదని. నేను చెప్తున్నా ఇంకో రహస్యం లోపలికి. నీ మాటల మీద ఆధారపడి ఉంది నీ ఐశ్వర్యం. జాగ్రత్తగా వింటాడని. అందుకే చెప్పా ముందే, నేను తాతల ఆస్తి అవసరంలే, మీ అమ్మ నాన్న ఆస్తి అవసరంలే. నేను చెప్తున్నా ఇంకోటి, నువ్వు ఈరోజు జీరో ఉండొచ్చు, నీకు ఎడ్యుకేషన్ లేదు, నీకు తెలుగు రాదు, సరిగా ఇంగ్లీషు రాదు, నువ్వు స్కూల్లో జీరోవే, నీ దగ్గర జాబ్ చేసే ఇది లేదు, నువ్వు వ్యాపారం చేసేదానికి రూపాయి లేదు. నేను నీకు ఈరోజు దేవుని సేవుడ పుల్పిట్ మీద నిలబడి ఒక మాట చెప్తున్నా. నీ మనస్సు నువ్వు వర్ధిల్ల చేసుకుంటే నీ ప్రయాణము ఐశ్వర్యంలో ప్రవేశిస్తుంది. నువ్వు ఐశ్వర్యం కలిగి భూమిని చూస్తావు. అంత మంచి దేవుడు నా దేవుడు. జాగ్రత్తగా నన్ను ముందర చూడండి పిల్లరా. నీ నోరు చెక్ చేసుకో. నువ్వు ఎంత వర్ధిల్లిన వ్యక్తివా కాదా అని తెలుస్తుంది నీకు. ఓకే, ముందర చూడండి. వాటికి వస్తాం మళ్ళా. నేను ఏంటి మనస్సు వర్ధిల్లడం అంటే? ఈ పాయింట్ చెప్పి మళ్ళీ వేరే దాంట్లో కలిసి, మనస్సు వర్ధిల్లడం అంటే ఏంటంటానంటే, నువ్వు దేవుని వాక్యాలని రాసుకొని డబ్బు గురించి ముందు చూడండి. అయినా అరే ఇది లేదనుకో, ఎవరు నీకు సౌకర్యం చేసేదానికి? ఈ సౌకర్యం ఎట్లా చేస్తాను? డబ్బులు గలవాడు ఎట్లయితావు? ఇప్పుడన్నా నేను మొక్కుతాను నీకే, 2 చేతులు పెట్టి. నువ్వు ఇప్పుడు కూడా ఆడ చూసుకుంటా గీరుకుంటా, హలో నువ్వు
వీళ్ళు గుజు అంటున్నాడు చెవుల్లో. నువ్వు మనిషిపై ఇంకేమన్నా నీకు ఇంత అరసానా నేను నిలబడిడా. నన్ను ముందర చూడండి. హలో, మనస్సు నీది వర్ధిల్లలేదు, బాధపడకో. ఈరోజు నీ జీవితాన్ని మార్చేదానికి నిన్ను దేవుడు పిలిచాడు. ప్రతి శుక్రవారం వచ్చి వాగ్దానాలు రాసుకో. ఏ దానికి సంబంధించి? డబ్బు గురించి. బైబిల్లో ఉన్నాయి. నీతిమంతులు గొప్ప ధననిది. కులపై బెల్లర్పని అలా. ఇప్పుడు హలో, నీతిమంతులు గొప్ప ధన్యదే. ఆకాశ వాకిలి తెరిచి పట్టదంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానన్నావు. నిన్ను అప్పిచ్చేవాడిగా చేస్తాను, అప్పు తీసుకున్నాను ఏనాను. నీ చేతి కార్యాలు దీవించి సంపాదించే శక్తిని ఇస్తానన్నావు. సింహంలోకి లేమి కలుగు నీతిమంతులు లేము. దశంభాగం ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ వాకిలి తెరిచి కుమ్మరిస్తానన్నావు. ఇంకా చాలా ఉన్నాయి. అలా ముందర చూడాలి మీరు. డబ్బుకు సంబంధించిన ప్రామిసెస్ అన్ని రాసుకొని దాన్ని నువ్వు పేపర్ని నమ్మలేలా వేసే అట్లా చేయొద్దు. వాక్యాలనే నేను మీకు సీక్రెట్ చెప్తానా నేను మీకు. అందుకే దేవుడు దొమ్మలు వేసుకుని ఏమంటాడు సార్, దేవుడు ఆకాశాన్ని తెరిచి పట్టజలంతో విస్తారం కుమ్మరిస్తా, నీకు పెట్టుకునే స్థలం ఉండదు అన్నాడు. ఆయన అబద్ధం చెప్పడు, ఆయన అబద్ధం చెప్పలేడు. ఆయన చెప్పింది సత్యమే. ఆయన అంటాడు ఆకాశ వాకిలి తెరిచి స్థలం ఉండదు నీ దగ్గర అన్నాడు దేవుడు. అంత ఛాలెంజ్ దేవుని ముందర ఉండేది. నీ దగ్గర స్థలం ఉండదు డబ్బు పెట్టుకోవడానికి. నువ్వు ఆయన చెప్పింది చేస్తే ఈరోజు నువ్వు జీరో ఉండొచ్చు. ఈ భూమి మీద ఒక పురుగు మాదిరి నువ్వు అనుకుంటా ఉండొచ్చు. నేను దేవుని వాక్యం ఏం చెప్తాందో తన దాసుని నీకు చెప్తాను. రహస్యాన్ని పట్టుకో, రా ఇంట్లో వాగ్దానాలని తెరిచి నోరు నువ్వు వాగ్దానాలు చెప్పేది మొదలుపెట్టు. అక్కడ ఆరంభమవుతుంది నువ్వు వర్ధిల్లడం. ఎక్కడ? మనస్సులో. నువ్వు మనస్సులో వర్ధిల్లావు అనుకో. జాగ్రత్తగా వినండి. ఏంటి మనస్సులో వర్ధిల్లమంటే? ముందర చూడండి. చాలాసార్లు మనము అమెరికాని ఏమనుకుంటాం చెప్పండి? మంచి దేశము, అక్కడ జాబ్ దొరికితే ఇంకేముంది సార్, మంచి శాలరీ, ఒక్కసారి అమెరికాకు పోయినట్టు రాను నేను తిరిగి అంటారు చాలామంది. మీకు తెలుసు అమెరికా యొక్క పరిస్థితి రిచెస్ట్ కంట్రీ కాదన్ను. వినండి జాగ్రత్తగా. అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది బ్రిడ్జి కింద, ముందర చూడాల, నేను వింటానారా, బ్రిడ్జ్ చూసారు కదా, ఇట్లా బ్రిడ్జి కింద పండుకుంటారు కొంతమంది అమెరికన్సే. తిండి లేక, బట్టలు లేక, స్నానాలు కూడా చేయకుండా. కానీ కంట్రీ ఏంది? రిచ్ కంట్రీ. మీకు సర్వే రిపోర్ట్లు నేను చెప్తున్నా మీకు. ఆ బ్రిడ్జికి పక్క సందులో ఇంకోడు ఉన్నాడు, వాడు మిలియన్లు సంపాదిస్తున్నాడు. ఈడి బ్రిడ్జి కింద పడి ఉన్నాడు. సర్వే చేసినప్పుడు జైళ్ళల్లో పోయి పొడిసి వచ్చింటారు కదా, మనిషిని చంపేసి వచ్చింటారు. $1, $2, $3 పొడిసి జైల్లో ఉండి వాళ్ళకి సర్వే చేసి, నువ్వు ఎందుకు ఆ మనిషిని చంపావు ఎందుకే? నాకు ఆకలి అవుతుంది, డబ్బులు లేవు, వాడికి ఈరా అంటే ఈలేవాడు, $1, $2 లీరా అంటే ఇలా, అందుకే పొడిసేసి డబ్బులు తీసుకున్నాను నేను. మళ్ళీ నాకు అట్లా చూసా డబ్బులు ఏమర్థం అవుతుంది? నేను చెప్తాను మీకే. ఏడవడిదిల్లు లేదు వాడు. అమెరికాలో బ్రిడ్జి కింద పండుకున్నాడు. అమెరికాలో స్లమ్ ఏరియాస్లో పోతేనంట భయం వేస్తుందంట. ఎందుకంటే మహా క్రూరమైన వాళ్ళు చంపేదానికి సిద్ధంగా ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటా. ఎందుకు తెలుసా? డబ్బు ఎడని తెచ్చేది, డబ్బు మాకు డబ్బు కాలా. వాడి మైండ్లో ఏముందంటే చంపితేనే డబ్బు వచ్చేది అనేది ఉంది. న్యూయార్క్లో ఆ స్లమ్లో ఆ పరిస్థితి ఉంది. ఆ పక్క సందులో ఒకడు ఒక కడ్డీని తీసుకొని దాన్ని సేఫ్టీ పిన్గా మార్చి వాడు బిలియనర్ అయినాడు ఆ పక్క సందులోనే. వాడి పేరు వాల్టర్ హంటో. సేఫ్టీ పిన్ మీరు ఎవడు వేసుకుంటారే, ఆడ తయారు చేసింది. ఆడు బ్రిడ్జి కింద వాడు పడుకున్నాడు, పక్క సందులో వీడు బిలియనర్ అయినాడు. కారణం ఏం చెప్పండి? కారణం ఏమో చెప్పరు. మీరు ఎందుకు సిగ్గుపడతారని చెప్పండి. ఏంది కారణం? ఏం వర్ధిల్లలా?
అంత నాశనం చేస్తుంది నీ మనస్సు వరదిల్లుకుంటే ఓ మనిషిని. నేను చెప్తున్నా, తప్పుగా అనుకోకు. ఈరోజు నువ్వు ఉన్న స్థితికి కారణం ఏమో తెలుసా? దేవుడు రహస్యాన్ని నీకు చెప్తానాడు. వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతావు. నేను మీకు చెప్తున్నా, అందుకే మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు నేను ఎంత రిచ్ కావాలనేది నీ చేతిలో నా చేతిలో ఉంది. నువ్వు ధన్యుడివే, నీకు దేవుడు ఇక రహస్యాన్ని వినిపిస్తున్నాడు. దీన్ని విని ఈ చెవులో నుంచి ఇసిరేసినావు అనుకో, నువ్వు జీవితంలో పైకి రాలేవు. ఇంకా నా మాట వినండి, కూర్చున్నోళ్ళు ఇంటికి వెళ్ళి రాసుకొని దివారాత్రులు నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు వినండి. ధనం గురించి, నువ్వు డబ్బు గురించి దేవుడు ఏం చెప్తానో చెప్తే, పిన్నుంది కడ్డీని తీసుకుని సేఫ్టీ పిన్ తయారు చేసి ఐడియా ఎవడిచ్చాడో తెలుసా నీకో? ఆ వ్యక్తిని అడుగు, చెప్తాడు, యెహోవా దేవుడు నా మీద కనికరించి నాకు ఇది ఇచ్చాడు. రానున్న వారాల్లో మీరు ఒకసారి చెప్తాను మీకు, కొంతమంది మీ జీవితాలు చూపిస్తాను బయట నుంచి. నువ్వు తింటానవే KFC, వాల్మార్ట్, నువ్వు తాగుతానవే ట్రాపికానా జ్యూస్, వీళ్ళ ఓనర్ల సాక్ష్యాలు చెప్తా మీకే. వీళ్ళు బిలియనర్లు ఎందుకయ్యారు తెలుసా? ఈ దేవుడు చెప్పిన మాటను పట్టుకొని నువ్వు ట్రాపికానా జ్యూస్ తాగుతానవే, ఆ వ్యక్తి గురించి రానున్నది మీకు చెప్తాను సాక్ష్యం. నెట్లో పోయి చూడండి వాళ్ళ కోట్స్ని. నువ్వు దేవుని బిడ్డవే ఈరోజు బీదగా ఉన్నదని కారణం మొదటి మెట్టు ఇదే. ఇంకా 2-3 మెట్లు ఉన్నాయి, రానున్న వారాలు చూసు. సో ఏం చేస్తావు ఈ రోజు నుంచి అన్న? కనీసము నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు నీ బ్రెయిన్ ఓపెన్ చేస్తాడు దేవుడు, నీ మనస్సును ఓపెన్ చేస్తాడు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నేను చెప్తే కదా, కడ్డీని సేఫ్టీ పిన్గా మార్చి ప్రపంచంలో బిలియనర్ అయ్యారు కూర్చున్న చైర్ మీద నుంచి కదలుకోకుండా. నీ దేవుడు, నా దేవుడు నన్ను కోట్లకు అధిపతిగా చూడాలని కోరిక. భయపడకని, ఎందుకు కోట్లు సార్ నాకనే, అది చెప్తాను మళ్ళీ రానున్న వారాలు. ఎందుకో నీకు డబ్బులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హలో, అందుకే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు నీ మనస్సు వర్ధిల్లుతుంది. హలో, అందుకే ఎందుకు క్రైస్తవుల దగ్గర డబ్బులు లేవు? క్రైస్తవుడు నోరు తెరిసే డబ్బుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ప్రీచింగ్ అది జరుగుతుంది. కూర్చున్న విశ్వాసులు ఏం చేస్తారు? అట్లా వాళ్ళ దగ్గర డబ్బు రాదు. అందుకే ఇక్కడ నుంచి ఏం మాట్లాడాలను డబ్బు గురించి? ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, జస్ట్ నేను తొందరగా ముగించి. నేను అందుకే చాలా చిన్నగా తీసుకొచ్చా, వారాలు ఎక్కువైనా పర్లేదని. ఈయన ముందర చూడండి, నువ్వు ఈ సృష్టిలో జన్మించినప్పుడు ఒక మనిషిగా, ముందర చూడండి, నువ్వు 3 భాగాల్లో సృష్టించబడ్డావు. ఏం చెప్పండి? ఫస్ట్ది ఆత్మ, మనస్సు, శరీరం. ఏ రోజు నువ్వు ఈ సృష్టిలోకి ఎంటర్ అయ్యావో, మమ్మీ కడుపులో నుంచి, గర్భంలోనే ఏం జరిగిందో తెలుసా? నీలో వచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చిండేది. ఆ ఆదాము ఆత్మలో ఏముంది? మరణం ఉంది. అంటే దేవునితో దూరం ఉండే ఆత్మ, శపితమైన ఆత్మ, సైతాన్ చేతిలో ఉండే ఆత్మ అదే. అందుకే బైబిల్ ఏం రాయబడారు? మీరు అపరాధముల చేతను చచ్చిన వారే ఉండగా. జాగ్రత్తగా వినాలి ప్లీజ్, ఇది అర్థం చేసుకుంటే నీ జీవితం ఫలిస్తుంది. ఈ 3 సెక్షన్స్లో చనిపోయిన ఆత్మ ఎప్పుడైతే బాడీలో ప్రవేశించిందో, దాంతో వచ్చిన మనస్సుని కూడా, అంటే సోల్ని నాశనం చేసి పెట్టింది. దాంట్లో కూడా మరణం ప్రవేశించింది. దాంతోపాటే శరీరంలో కూడా ఏం ప్రవేశించింది? మరణం. చెప్పండి, ఏం ప్రవేశించింది? అందుకే ఒక మనిషి పుట్టుతూనే దేవుని కృప పిల్లల మీద ఉంటుంది, కృప నడిపిస్తూ ఉంటుంది వాళ్ళ రక్షణ పొందుకునేంతవరకు. రక్షణ పొందుకోలేదనుకో, సరైన వయసు తర్వాత వారి 3 కూడా మరణంలో ఉండే. అందుకే శరీరం రోగాలతో ఉంటుంది, మనస్సు మీకు చూసింటారు, ఎంత చూశారు కదా, ఇప్పుడు వాడు బ్రిడ్జి కింద పడుకున్నాడు వాడు. అట్లా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రపంచంలో? ఏ పని చేయకుండా, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన ఆలోచనలతో ఉంటారు, వాళ్ళ మైండ్ చచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు వినండి, ఈ 3 ఒకరి స్థితి ఎట్లా అదే. ఇప్పుడు వినండి, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ 3 పోర్షన్స్లో
ఈ సీక్వెన్స్ ఉంటుంది ఇట్లా. ఆత్మను తొలగించి దేవుడు ఏమిచ్చాడు? నూతన ఆత్మ. ఇప్పుడు వచ్చిన ఆత్మ దేవుడి నుంచి వచ్చిన ఆత్మ. దీంట్లో దేవుడు ఉన్నాడు. దీంట్లో ఇది శపితమైన ఆత్మ కాదు. దీంట్లో రోగం లేదు, శాపం లేదు, మరణం లేదు. ఇది దేవుడికున్న జ్ఞానం దీంట్లో ఉంది. హలో, ముందు చూడాలా. అందుకే యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు నేను అదే ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. దేవుడంత జ్ఞానం, ఈ ఆత్మ కూడా అంత జ్ఞానం కలిగింది. దేవుడంత శక్తిమంతుడో ఈ ఆత్మకంత శక్తి ఉంది. హలో, ఈ ఆత్మ ఎవరికి పుట్టిండేది? యేసు ప్రభులో నుంచి వచ్చిన ఆత్మ, దేవుని గర్భం నుంచి వచ్చిన ఆత్మ. అందుకే ఎఫెసీ 2:10 ఏం రాబడింది? వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్. ఆ ఆత్మ ఆదాంలో నుంచి వచ్చింది, మరణం తీసుకొచ్చింది అదే. అందుకే మన మనస్సు, మన శరీరము మరణానికి గురైంది. అందుకే పిల్లలు అనారోగ్యపడేది, అందుకే గుడ్డోళ్ళుగా పుట్టేది. ఆదాము పాపం అదే. ఇప్పుడు ఏంటండి బ్లెస్సింగ్ ఏంటంటే యేసుప్రభు రక్షణ అంగీకరించడం వలన మతం కాదు, ఇదే దేవుడి నుంచి ఆత్మ నీలో ప్రవేశించింది. కానీ మనస్సు శరీరము పాతవే. అందుకే యోహాన్ అంటున్నాడు, జాగ్రత్త వినండి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? నీ ఆత్మలో ఉండే జీవాన్ని అందుకే ఏ దాంట్లోకి తీసుకురాలా? మనస్సులోకి తీసుకురాలా, శరీరంలోకి తీసుకురాలా. నీ మనస్సును నువ్వు బాగు చేసుకున్నావు అనుకో, బాడీ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అందుకే డివైన్ హెల్త్లో నీవిస్తుంది. అందుకే బైబిల్ ఒప్పుకోదు నేను రోగంతో ఉండడం. అందుకే బైబిల్ అంటుంది, యేసయ్య తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. దెర్ ఇస్ నో సిక్నెస్ ఫర్ అస్. డివైన్ హెల్త్లో మనం జీవించాలా, డివినిటీలో జీవించాలా. అందుకే మనము క్రీస్తులో పాలిభాగస్థులమై ఉన్నాం, దైవత్వంలో పాలిభాగస్థులమై ఉన్నాం. వినండి, హలో, ఇప్పుడు నేను ముందు చూడండి. సండే కవర్ చేస్తున్నాయి, ఇవి అక్కడ కవర్ అవుతుంది. ఇది ఇంకా ముందు దినాల్లో ఇంకా కవర్ చేస్తాం. అయితే ఇప్పటికి నేను డబ్బు గురించి వచ్చినప్పుడు, నువ్వు దాంట్లో ఉన్న జీవాన్ని, ఏ దాంట్లో? ఆత్మలో నువ్వు ఐశ్వర్యవంతుడివే. ఆత్మలో నీ ఆత్మకు దేవుడు తన ఆస్తి అంతా రాశాడు. అర్థమైందా? నువ్వు నా వారసుడు అని ఆయన అంటున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలంతో విస్తారంగా ధనము దీవెనలు కుమ్మరిస్తాన్న. పెట్టుకునేకి ఏముండదు. మనం అనుకోవడం ఏందో రాసినా లేదు, దేవుడు అదెట్లా కుదురుతుందని. దేవుడు అబద్ధం చెప్పడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు నీ ఆత్మలో నుంచి నీకున్న బ్లెస్సింగ్స్ని, నీకున్న జీవితాన్ని నువ్వు సోల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా. దానికి విధానం ఏం పెట్టాడో తెలుసా? దేవుడు నువ్వు అందుకే యెహోషువ ఏమన్నాడు 1:8, నువ్వు దివారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించిన నీ మార్గాన్ని గుడ్ సక్సెస్తో, ప్రాస్పారిటీతో నింపుకుంటావు. నేను అందుకే చెప్పాను, నువ్వు జీరో కావచ్చు ఈరోజు. ముందు చూడండి, నువ్వు నోరు తెరిచి దేవుని వాక్యాన్ని చెప్పినావు అనుకో, నీకు డబ్బు అవసరం, ఏది అవసరం, నీ దగ్గర వాక్యం ఉంటే చాలు, నువ్వు అన్నిటినీ సృష్టిస్తావు. హలో, మీకు చాలా సరి, ఈ పొడి వాటి నుంచి వచ్చింది అమ్మా. పొడి ఇది ఎటు నుంచి వచ్చింది? ఇది కూలరు బ్రదర్, మీరు చెప్పండి బ్రదర్, ఎటు నుంచి వచ్చిందో? సుధాకర్ బ్రదర్, ఫ్యాన్ ఎటు నుంచి వచ్చింది? ముందర చూడాలా, తబితశ్రీ మీరు చూడడంలా, నేను మీ దిక్కు చూస్తాను. ఫ్యాన్ ఎటు నుంచి వచ్చింది? మీరు అలసిపోయారు ఎట్లెట్లా? శివ, ఈ టేబుల్ ఎటు నుంచి వచ్చింది? ఏం బ్రదర్ నేను చెప్తున్నా, నువ్వు కూర్చున్న చైర్ ఎటు నుంచి వచ్చింది? మాటల నుంచి వచ్చిండేది, దేవుని నోట్లో నుంచి వచ్చిండేది. దేవుని నోట్లో నుంచి భూమి వచ్చింది, భూమిలో నుంచి, చెట్లలో నుంచి ఇవన్నీ వచ్చాయి. నేను చెప్తున్నా, నీ దగ్గర దేవుని వాక్యం ఉందనుకో, నేను చెప్పకూడదు అని నాకు గబ్బు లేపేశారు టీవీలో, దాంట్లో నువ్వు కరోడ్పతి, నువ్వు ఏం కాకూడదు నాకు తెలియక అడుగుతా. నేను చెప్తున్నా, నువ్వు జీరో అయి ఉండొచ్చు ఈరోజు. నీ దగ్గర దేవుని వాక్యం ఉందనుకో, వాగ్దానం తీసుకొని నువ్వు మాట్లాడినావు అనుకో, టేబుల్ క్రియేట్ అయినట్లుగా నీ జీవితంలో డబ్బు క్రియేట్ చేస్తావు, నీ జీవితంలో ఆలోచనలు క్రియేట్ అవుతాయి, నీ జీవితంలో ప్రాస్పరిటీ క్రియేట్ ఇడిచిపెట్టద్దు. 2 రోజులు చెప్పి సార్ ఏం కాలే, ఎవడు కట్టలు తీసుకురాలేదే అనద్దు. జరగదు అట్లా.
నువ్వు కంటిన్యూగా ఈ యొక్క దేవుడు ఇచ్చిన గొప్ప దీవెన్ని పట్టుకొని మాట్లాడినావు అనుకో, అప్పుడు చూడు నీ జీవితం ఎట్లుంటుందో. అందుకే ఈ నుంచి భార్య ఏమన్నా అడిగింది అనుకో, ఏం చెప్తావు? అమ్మ ఏం చెప్తావు? పక్కింటామా నక్లీస్ కొనింది 3 లక్షలు అండి అనింది అనుకో, నువ్వేమంటావు? అమ్మ హలో ముందర చూడాలి మీరు. పక్కింటామ వచ్చి సారీ మీ భార్య అనింది అనుకో, పక్కన అక్క చైన్ కొనింది నక్లీస్ కొనింది 3 లక్షలు అంట అంటే నువ్వేమంటావు? ఇంతవరకు నేనేం చేయాలా? టాటానా, నేను బిర్లానా, మీ నాయన చిన్నే, మీ తాతి చిన్నే, ఇంతవరకు మురిగేవేమో. ఎప్పుడు నుంచి ఏమన్నా తెలుసా? నువ్వు ఏమన్నా హలో వినండి, ఏమనాలంటే ఎంత అనాలా? ఏమనాలి సింధు? ఎంత అన్నప్పుడు మళ్ళీ నీ భార్య ఉంటుంది 3 లక్షలు, ఓన్లీ 3 lakhs అనాలి. నువ్వు ఏమనాలా? ఓ నీ భార్య నీ దిక్కు చూస్తుంది, ఏమైంది ఈ మనిషికి బాగానే ఉన్నాడు. నిజం పిల్లరా, అదే మనలో రాల్సిందే. ఓన్లీ 3 lakhs నేను చెప్తున్నా నీకు. అట్లా వాళ్ళతో దేవుడు పనిచేసేది. నువ్వు ఆ బ్రిడ్జి కింద పండుకున్నాను మాదిరే నా బతుకు ఇట్లయిపోయింది, నేనేం చేస్తా? యోబు అన్నాడు, ఈ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసిపోయినాడు, నా బతుకు, మా తాత ఏం తేలా, మా నాయన ఏం తేలా. నువ్వు అట్లే సమాధికి పోతావు. సమాధికి పోయినప్పుడు నీ కార్యక్రమాలు కూడా డబ్బులు ఉండవు ఎవరి దగ్గర. కానీ నువ్వు నిలబడినావు అనుకో. సైతానికి ఇది అర్థమైపోయింది పిల్లరా. డబ్బు యొక్క విలువ సైతానికి అర్థమైపోయింది. వానికి తెలుసు క్రైస్తవుల చేతుల్లో డబ్బు పడకూడదని. అందుకే డబ్బు అంతా ఆడుంది. ఇప్పుడు అనీతిమంతుల చేతుల్లో డబ్బు పడింది. మీకు చాలాసార్లు చెప్పే, భారతదేశం గరీబ్ దేశం కాదో, కానీ అన్నీ వాళ్ళ చేతుల్లో పడినాయి. దేవుని బిడ్డల చేతిలో లేవు. ఎవరి చేతిలో ఉండాలి? యాక్చువల్గా దేవుని బిడ్డల చేతిలో ఉండాలా. అప్పుడే దేశము వర్ధిల్లుతుంది. చాలామందికి డబ్బులు అవసరమే మినిస్ట్రీకి. అరే నీకేమైనా లూజ్ అయిపోయిందా? డబ్బు ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఏమన్నాడు? కోత విస్తారంగా ఉంది, కోయివారు. చిన్న ఎగ్జాంపుల్, పెద్ద సైన్స్ కాదు ఇది. ఇప్పుడు ఒక పల్లెలో చర్చి కట్టాలా, అక్కడ పాస్టర్ ఉండాలా, ఏం కావాలి చెప్పండి? నెంబర్ 1 కాళ్ళ డబ్బులు. ఎట్లా దేవుని యొక్క ప్లాన్ని నెరవేరుస్తావు నువ్వు డబ్బు లేకుంటే? మీరు అనొచ్చు. ఇప్పుడు చాలామంది అంటారు దేవుడు ఇస్తాడు అనండి. అందరూ ఒకసారి గట్టిగానండి. మీకు తెలుసు నా డైలాగ్, మీ డైలాగ్ నాకు. దేవుడు ఆడు కూర్చొని నా పిల్ల పట్టను రా ఇస్తాను ఇసురుతాడు ఆడు నుంచి. అదా చర్చి కట్టుకో, పట్టు ఒక సంచి వేసుకో అని నువ్వు సార్ ఈడు సార్ అని అట్లా ఈడు అయినా ఆయన ప్రింటింగ్ మిషన్ పెట్టలేడా? ఆయన ఏం చేస్తాడంటే నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి ద్వారం తెరిచావు ఐశ్వర్యం కోసము. నీ నోటితో నీకు ఐడియాలు ఇస్తాడు. నేను చెప్పాను 500 మంది బిలియనర్స్ ఉన్నారు. పాస్టర్ పౌల్ ఎంగిచ్చు, డేవిడ్ ఎంగిచ్చో చర్చిలో, కొరియాలో, సౌత్ కొరియాలో. ఎట్లొచ్చా వాళ్ళ దగ్గరికి? దేవుడు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడి నీకు ఐడియాస్ ఇస్తాడు దేవుడు. దాని ద్వారా నువ్వు ఉద్యోగమో, ఆస్తో, కాంపిటేటివ్ ఏదో దేవుడు నీ నడిపిస్తాడు. నీ చేతుల్లో డబ్బు ఉంటే నువ్వు సంఘంలో వేస్తావు. ఆ సంఘం ఏం చేస్తుంది? ఎక్కడ కాలన్నా చర్చిలు కడుతుంది. భారతదేశంలో పరిస్థితి ఏం తెలుసా? ఇప్పుడు కొద్దిగా వేరే అనుకోండి. అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా అలో చేశారు కొన్ని గవర్నమెంట్స్కి, వీళ్ళని టైట్ చేయాలి. లేదంటే అందరూ బయట వాళ్ళకి దిక్కే చేయి, అందరూ బయటలు దిక్కే, వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో. గతి ఎందుకు తెలుసా? అది పట్టిండేది. నువ్వు అంటావు డబ్బు అవసరం లేదు, డబ్బు పాపము, డబ్బు ఏదేందో నాకు తెలియదు. లైక్ వద్దు. బైబిల్లో అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు, బాగా తెలిసిన ఉదాహరణ. యోసేపు చూడండి, అలా ముందర చూడండి, జస్ట్ ముగిస్తానండి. యోసేపు చూడండి. యోసేపుకి దేవుడు అన్నాడు, ఇది నా దర్శనం. ఎంత పెద్ద దర్శనం తెలుసా అది? హలో, ఎంత పెద్ద దర్శనం అది? ప్రధానమంత్రి అయ్యేది, సూర్యుడు చంద్రుడు నీ ముందు నమస్కారం చేస్తారని దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ పిల్లోడు 17 ఏళ్ల వయసులో దర్శనం ఇస్తే ఎన్ని సమస్యలు వచ్చినా
తను కింద చూసుకోలేదన్న. నేనేది ఆఫ్టర్ ఆల్ బండలు తుడుచుకుంటున్నా, అంత వేస్ట్, అది ఏదో కళ్ళు వచ్చిన పిచ్చికల ఎడన పోన్లే. హలో, దేవుడు అన్నాడు, ఇదిగో నా దర్శనం ఇది, నీ ద్వారా ప్రపంచానికి అన్నం పెట్టాలా నేను. ఏ కడుపు మాడి చచ్చిపోకుండా నేను ప్రపంచానికే భోజనం పెట్టే ప్రణాళిక నేను కలిగి ఉన్న నా గుండెల్లో. నాకు సహాయం చేస్తావు నువ్వు యోసేపు అన్నప్పుడు, యోసేపు ఏ పరిస్థితులు కూడా తన మనస్సుని చచ్చిపోనీయలేదో, తనలో ఆ యొక్క దర్శనాన్ని అనుక్షణము, ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా ఆ దర్శనాన్ని చూసుకుంటూ ఆ దర్శనం దిక్కు నడిచాడు. కాబట్టే దేవుడు యోసేపుని హెచ్చించాడు. నీ కొరకు ఉండే దర్శనం దేవుంది. అదే నువ్వు దేవుని యొక్క ప్రతి ప్రణాళిక నెరవేరాలంటే నీకు ఐశ్వర్యం కావాలని దేవునికి తెలుసు, అందుకే పెట్టుకునే స్థలం లేనంత ఇస్తానన్నాడు. నువ్వు ఈడ కూర్చొని చిప్పమొగం ఏదదే మనసు మొగం అంట. ఈ దీంట్లో నువ్వు ఈడియట్నెస్ని నింపుకుంటే ఎట్లా? నోటు తెలిసి టాటానా, నేను నీ బిర్లానా, నువ్వు ఎవడో ఏమో నీకు తెలదా? నువ్వు ఎవరికి పుట్టిండేది? దేవునికి. నీ దేవుడు వాళ్ళందరికీ ధనమిచ్చినోడు, నీ దేవుడు వాళ్ళని సృష్టించినోడు. నువ్వు ఆయన దగ్గర జీవిస్తూ ఉండి ఎప్పుడు ఈ వాక్యాలే చెప్పవే. దేవుడు ఎంత మంచోడు తెలుసా, నీకు ఎంత సంతోషాడు తెలుసా. నీ దగ్గర డబ్బు ఉంటే ఒక్క వాక్యం చదవండి, లాస్ట్లో ముగిస్తాం. 35:27 చదవండి. రేపు వారం నేను తీసుకుంటాను. కీర్తన 35:27. 35:27 చదవండి ఫాస్ట్గా. మైక్లో చదవండి ఫస్ట్ పడబట్టు. నా నిర్దోషతను బట్టి ఓకే ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. ముందు చదవండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదువునేనా ఇదే చదువు ఇప్పుడు. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని ఇది కాదు నాకే చూడు ఏం రాబడు. తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. చూసారా ఏమంట దేవునికి ఇష్టము? తన సేవకుని క్షేమమును చూచి ఆనందించువాడు. ఇంగ్లీష్ వర్షన్ ఎవరి దగ్గర ఉందా? ఇంగ్లీష్ వర్షన్ తన సేవకును చూసి క్షేమం చూసి దేవుడు ఆనందించాడు. నీ బీదరికం చూసి ఆనందించాడు ఆయన. హలో, నీకు తెలుసా ఇంకో విషయం? నిజమైన స్నేహితులు ఎవరు చెప్పండి? మా నిజమైన స్నేహితులు ఎవరు? నీ దగ్గర అట్లంతా స్టోరీ ఇది, ముందు చూడండి. ఆయన నిజమైన స్నేహితులు ఎవరు అంటే, నువ్వు డబ్బు సంపాదించేటప్పుడు సంతోషిస్తాడే ఆయన నిజమైన స్నేహితుడు. నువ్వు ఏడ్చేటప్పుడు ఏడ్చడం ఈజీ. ప్రపంచంలో అతి కష్టమైంది ఏమో చెప్పండి? ఏది కష్టమైంది తెలుసా మీకు? ఎవరన్నా ఏడుస్తున్నప్పుడు ఏడ్చడము చాలా ఈజీ. కానీ ఎవరన్నా బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు వాడిని చూసి సంతోషించడి, ఎంత మంచి దేవుడు నువ్వు, బాగా దీవిస్తాను బ్రదర్ని, చాలా థ్యాంక్స్ బ్రవ్వా అంటారు ఎవరన్నా. కానీ ముందు చూడండి, ఏం కాదు. అమ్మా ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. జోయ్ పైకి ఎత్తునేనా, పైకి ఇంకా హూ హ్యాస్ ప్లెజర్ ఇన్ ద, ఇది పదం నాకు కావాల్సిందే. ఏ దాంట్లో? ప్రాస్పెరిటీ. దేవునికి ఏ దాంట్లో ఇష్టమంట? నీ ప్రాస్పెరిటీ మీద ఇష్టం ఆయనకి. నువ్వు ధనవంతుడైతే ఇష్టం ఆయనకి. ప్లెజర్ ఇస్తుందంట ఆయనకి. ఎందుకంటే మంచి స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒకరి దగ్గర డబ్బు వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఏడ్చడం చాలా ఈజీ, ఎందుకంటే నువ్వు ఎట్లా కూలిపోయినావు, నేను కూడా 2 నీళ్ళు కానీ ఎవడన్నా అభివృద్ధి చెందుతాను అనుకోండి కదమ్మా, ఫ్రిడ్జ్ కొంటాడు ఒక పక్కన, బిల్డింగ్ కొంటాడు ఒక పక్కన. మన వాళ్ళు ఏం చేస్తారు? చాలా బాగుంది, చాలా లేదు, లోపల అగ్గి పట్టుకుంటుంది కొంతమందికి. దయ్యాలు ఆల్టది. మనం ఎప్పుడు కూడా సంతోషించాలి ఎవడు, ఎందుకంటే ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు. అక్కడ చూడండి, మంచి స్నేహితుడు ఆయన ఆనందిస్తాడు నీకు ఆస్తి వస్తే. నువ్వు ప్రాస్పెరిటీ నడిస్తే అందరికనే సంతోషించి ఆయన. ఓకే, స్టాప్ చేస్తాను, నాకు తెలుసు 9 అవుతుంది. జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికి నెక్స్ట్ వారం వరకు వాగ్దానం. బీదరికం శాపం రా నాయనా. ఈ ద్వితీయోపదేశకాండం 25లో 28లో 16లో చదివితే బీదరికము శాపము. దేవుడు ఈ శాపం వస్తుంది మీదికి. 28:5లో ఏం రాబడింది?
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. శాపం దేవుడు నీకు శాపం లేదు, నీకు నువ్వు అబ్రాహాం బిడ్డవే. ఆయన శాపగ్రస్తుడే యేసుప్రభు నిన్ను అబ్రాహాం ఆశీర్వాదాలకి అర్హుడుగా చేశాడు. శాపం లేదు నీ మీద. బుల్బుల్ మాటలు అవన్నీ. హలో గులుగులు. కొంతమంది కర్సు బ్రేకింగ్ గిడుసు బ్రేకింగ్ అంటారు. నిన్న వారం చెప్పా, బ్రేకింగ్ లేదు, బ్రేక్ డ్యాన్స్లే అన్నీ మనకి. కర్సు బ్రేకులు గిరుసు బ్రేకులు నీకు. హలో మ్యాక్సిమం క్రైస్తవులకి, చాలామంది క్రైస్తవులకి రక్షణలో ఏం జరిగింది తెలియదు. అందుకే కరుసు పడుకుంటుంటారు. అందుకే కరుసు అయిపోతా ఉంటుంది జీవితము. నువ్వు న్యూ క్రియేషన్ వే. కర్సాడుంది యేసు ప్రభులో నుంచి వచ్చి బయటికి. ఎందుకు కష్టాల్లో ఉన్నామంటే, ఇదిగో నోరు సరిగిలే, టాటా బిర్లా గిర్లా అనుకుంటా ఉంటావు, ఇంట్లో పాలకు డబ్బులు ఉండవు, పారిపోతుంది డబ్బు నిన్ను చూసి. ఏదో టాటా బిర్లా అంటుంటాడు ఎప్పుడు చూసినా మనిషి. పదాంప మన ఇంటికి పదాంప అంటారు. అలా ఏం చేయాలి ఇంక నుంచి? ఏం చెప్తారు ఇంక నుంచి? ఓన్లీ 3 lakhs అనల్లా. పొద్దున్నే కార్ షోరూమ్ పోయినట్టుకే, మారుతి షోరూమ్కి మంచి డ్రెస్ వేసుకొని పోయి ల్యాండ్ రాని లోపలికి పోయి ఇట్లా తిరుగుతాను. అలా కారు చూసాను. అలా వాడు వస్తాడు, సార్ ఏం సార్ అంటే, అదే చూసేకి వచ్చిందండి. ఇదెంత సార్? ఇది హైయెస్ట్ మోడల్ సార్, 13 లక్షలు ఉంది. ఏంటి ఓన్లీ 13 lakhs? వాడు టక్క నేను చూసి, సార్ మీరేమనుకోకుంటే ఆ సెక్షన్లోకి పోదామా? ఆడన్నీ 60 లక్షలు 70 లక్షల కార్లు ఉన్నాయి. ఆడికి పో, ఏం భయపడద్దు. దేవుని బిడ్డవి, దేవుని మాదిరి నడుసో. చెప్పానికి, సార్ నువ్వు పదామరా, ఇద్దరు పదామరా, నాకు భయం వేస్తుంది అని. దేవుడు నీతో నడుసాడు. ఆడికి పోయి వాడు 60 లక్షలు అంటే, ఓకే 60 సరే, ఆ లిస్ట్ ఇస్తారా మీరు? ఈ 56 పైన ఉండేటివన్నీ, 50 lakhs పైన ఉండేటువంటి లిస్ట్ ఇవ్వండి. వాడు పైనుంచి కింద చూస్తారు. సార్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబర్ ఇచ్చిరా, ఎందుకంటే తినేస్తారు మళ్ళీ నీకు ఫోన్ చేసేసి. ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చి ఇప్పుడు ఏం చేయాలా? ఆ షీట్ తీసి ఆయన ముందర పెట్టాలా. నాకు తెలుసు నువ్వు చెప్పావు, నేను అందుకే ఆడ చెప్పా. ఓన్లీ 30 lakhs అని. నువ్వు నాకు ఇప్పుడు 30 lakhs ఇస్తాడు. నా హృదయం సరిగా ఉంటాయి ఆయన దగ్గర. రేపు వారం చెప్తా ఎప్పుడు ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో. ఇస్తాడు ఆయన. మీ పిల్లడు చినిగిపోయి నిక్కర వేసుకుంటే నీకు ఇష్టమా? ఎగురుతా అంటావని నిక్కర వేసుకుంటే చినిగిపోయిందని. హలో ఏమంటావు మీ పిల్లల్ని చూసి? రే మర్యాద పోతుందిరా, మంచి నిక్కర వేసుకోరా, ఊరిలో అంతా మర్యాద తీస్తావు కదరా. ఎగ్జాక్ట్లీ అదే ఆయన కోరుకునేది. ఆయన అదే చెప్పేది. ఇప్పుడే విన్నావు 35-20లో. ఎక్కడంటే ఆయనకి సంతోషము? నీ యొక్క ప్రాస్పారిటీని చూసే, నువ్వు ఐశ్వర్యం చూసి. ఎవరికి ప్లెజరు? సైతానికి నొప్పి. దేవునికి చాలా ఇష్టమ్మా. చాలా ఈ రోజుకి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు విన్న ఈ వాక్యాలన్నింటినీ వినిపోయే వారంగా కాకుండా, ఇదిగో తండ్రి మేము చూసుకున్నాం బైబిల్లో ప్రభువా ప్రభు అంటున్నారు మీరు, నేను చెప్పినట్లు ఎందుకు చేయరని. ఈరోజు మేము ఇంటికి వెళ్ళి రాసుకొని వాగ్దానంలో కనీసం రేపన్న పొద్దున్నే రాసుకొని కూర్చున్నా లేచినా ప్రతి క్షణం పండుకున్న రాత్రి 10 వాగ్దానాలు రాసుకొని తండ్రి కంటిన్యూగా చెప్తే మా మనస్సు వర్ధిల్లడం మొదలు పెడుతుంది. బ్లెస్సింగ్స్ని లాగుతుంది. అది ఇదేదో జోక్ కాదు తండ్రి. మేము నవ్వుకున్నాం బాగానే ఉంది, కానీ ఇది సత్యం. ఈరోజు బీదరికంలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, కానీ నీకు ఇష్టం లేదు తండ్రి మేము బీదరికంలో అప్పుల్లో ఉండడం. మా మనస్సు సరిలేక మాట్లాడి బీదరికంలో ఉన్నాం. ఈరోజు ఆ యొక్క శాపాన్ని, యొక్క బీదరికం అనే చైన్ని మేము విరగ్గొడతాం వేస్తున్నాం మమ్మల్ని. మేము ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెడతామో, నీ ఆకాశ వాక్యాలు తెరిచే దేవుడివే, మాకు సహాయం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. 2 చేతులెత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసము మనకు మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడును గాక.